యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచు. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. అవునండి, దేవుని భద్రత తప్పకుండా ఆయన వాక్యంలో చెప్పినట్టుగా తన దూతల్ని ఆయన మనకు తోడుగా ఉంచి నడిపిస్తారు. హల్లెలూయా. మరి కొన్నిసార్లు మన కంట్రోల్లో లేని కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటాం కదండి. మనం కంట్రోల్ చేయలేకపోయినా కొన్ని పరిస్థితుల్లో మరి దేవుడు కంట్రోల్ చేయగలడు. హల్లెలూయా. దేవుడే ఒక పరిస్థితిని ఆయన కలుగ చేసి మనల్ని ఆయన భద్రపరుస్తాడు. సో అటువంటి సందర్భాలు మేము కూడా గతంలో కొన్ని చూసాం. సో దేవుడు ఎలాగైతే మాకు తోడుగా ఉండి సహాయం చేశారో మరి ఆయన భద్రత కాపుదలను బట్టి దేవునికి స్తోత్రం. అలాగే మనం కూడా వెళ్ళే ముందు, బయటకు వెళ్ళే ముందు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన కూడా ఖచ్చితంగా మరి మనం చేసుకొని బయలుదేరాలి. నేను అందరికీ కూడా అది చెప్తుంటాను. కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా దేవునికి స్తోత్రాలు మనము చెల్లించాలి. అలాగా దేవుడి మీద మనం ఆధారపడి వెళ్ళినప్పుడు అండి, దేవుడు మనకు తెలియకుండా మరి ఒకవేళ మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్ కూడా దేవుడు నియంత్రించి దేవుడు ఆయన మరి సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తప్పకుండా తన యొక్క బిడ్డలను ఆయన భద్రపరిచే దేవుడు. హల్లెలూయా. అయితే అపవాది ఏదో ఒక రీతిగా మనం బయటకు వెళ్ళినప్పుడు వాడు పని చేయాలి, వాడైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నాలు ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి. అయితే మనం ప్రార్థనాపూర్వకంగా మనము బయటకు వెళ్ళినప్పుడు ఒక విధంగా దేవుడే తన యొక్క భద్రత మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఆయన చెప్పినట్టుగా ఆయన తన యొక్క దూతలను మన పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకొందురు అని 91 కీర్తనలు ఉంటుంది కదండి. సో ఆయన దూతలే మన పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుందరు. అంటే మనకు ఏ అపాయము, ఎటువంటి ప్రమాదము జరగకున్నట్లు దేవుడే మరి మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మరి మనం ఆయన వైపు చూస్తూ మరి ప్రార్థనాపూర్వకంగా మరి మనం వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని భద్రపరుస్తాడండి. కాబట్టి ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన భద్రత కొరకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదిమ సంఘంలో అనగా దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటి సంఘం దేవుడు ప్రారంభించినప్పుడు దేవుడు చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నారు. అంటే ఒక గొప్ప అర్థముతో దేవుడు ఈ సంఘము అనే దాన్ని భూమి మీద పెట్టారు. సో అసలు సంఘము అనే మాటకి అర్థం ఏంటంటే ఈ లోకంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం చేత
బయటకు పిలువబడి ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడినటువంటి ఒక జనాంగము లేక సమాజము లేక ఒక గుంపు. దాన్ని మరి మనము సంఘము, ఇంగ్లీష్లో మనం చర్చ్ అని పిలుస్తున్నాం. కానీ సో వాస్తవంగా అయితే చర్చ్ అనగానే మన మీద ఒక బిల్డింగ్, ఫిజికల్ బిల్డింగ్ గురించి ఆలోచిస్తాం. కానీ ఒక 4 walls 1 roof అయితే అది కాదు. కానీ వాస్తవంగా సంఘము అన్నది ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో, ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉన్నారో, ఎవరైతే ఆయన సంకల్పం ఉన్నారో, దేవుడు వారిని పిలుచుకొని ప్రత్యేకించి వారిని పరిశుద్ధపరిచి వారిని నీతిమంతులుగా మార్చి ఒక సమూహముగా, ఒక గుంపుగా, ఒక గ్రూప్గా, ఒక కమ్యూనిటీగా సో దేవుడు తయారు చేసే వారిని సంఘం అని పిలుస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా సంఘమే. ఎందుకంటే దేవుడు మనల్ని లోకంలో నుంచి బయటకు పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా మార్చి ఇప్పుడు మనల్ని ఒక సమూహముగా, ఒక చిన్న మందగా, ఒక సమాజంగా, సమూహముగా, ఒక చిన్న కమ్యూనిటీగా దేవుడు మరి మనల్ని చేశాడు. అయితే దేవుడు ఎప్పుడైతే ఒక సమాజంగా ఇలా మనల్ని చేశాడో, మరి ఒక చిన్న ఆత్మీయ గుంపుగా, ఒక స్పిరిచువల్ గ్రూప్గా, కమ్యూనిటీగా లేక చర్చ్గా దేవుడు మనల్ని చేశాడో, మరి దాని గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఎంతో అర్థవంతంగా దేవుడు దీన్ని, ఈ కమ్యూనిటీని దేవుడు ఫామ్ చేశాడు. సో దేవుడు ఏం చేశారంటే, ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆయన చూడండి మనల్ని ఒంటరిగా దేవుడు విడిచిపెట్టలేదు. మొదటిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యుగ సమాప్తి నేను మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చాడు. ఆయన మనకు తోడుగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనము ఒంటరి వారం కాము, మనకి ఒకరికి ఒకరు దేవుడు మనల్ని జతపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసులుగా గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా సరే బహుశా అంటే మీరు ఒక్కళ్ళే ప్రభుని అంగీకరించి ఉండొచ్చేమో మీ ఇంట్లో, లేకపోతే మీరు పని చేసే చోటు మీరు ఒక్కళ్ళే బిలీవర్స్గా ఉండొచ్చేమో, లేక మీరు నివాసం ఉండే చోట మీరు ఒక్కళ్ళే మరి బిలీవర్స్గా ఉండొచ్చేమో, మీరు ఒక్కళ్ళే. అయితే మనం ఒంటరి వారం కాదు, హల్లెలూయా. సో ఎవరు మన తోడు ఉన్నారండి? దేవుడు మనకు తోడుగా ఉన్నారు. అది మొదటి విషయం మనం ఈరోజు గ్రహించాలి. దేవుడు మనకు ఎల్లవేళలా మనకు ఆయన తోడుగా ఉన్నారు. మనల్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని కూడా ప్రభువు చెప్పారు. సో అంటే పరిశుద్ధాత్మనంటే ఎల్లవేళలా మనకు తోడుగా ఉండడానికి 24/7 మనకు తోడుగా ఉండడానికి దేవుడు మనకు ఆయన మరి తోడుగా ఉండాలని ఆయన వాగ్దానం చేశారు. రెండవదిగా మనము ఈ విశ్వాసులుగా మారిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత మనము ఒక్కరమే కాదు, రైట్. సో కాబట్టి మనము ఒంటరి వారము కాదు. అందుకే దేవుడు ఒకరిని మరి ఒకరికి రైట్. సో గాడ్ హ్యాస్ బ్రాట్ ఈచ్ అదర్. సో మనల్ని కలిసి ఒక సమాజంగా చేశారంటే ఇప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు మరి సహాయం చేయాలి, రైట్. ఒకరికొకరు నిలబడాలి, సపోర్ట్గా మరి మనము ఉండాలి. కాబట్టి దీని గురించి ఆలోచిస్తే చాలా విషయాలు నేను గ్రహించడం జరిగింది. అందులో కొన్ని ఈరోజు మీతో పంచుకోవడం జరిగింది. అంటే సంఘముగా మనం మార్చబడిన తర్వాత మనం ఇక ఒంటరి వారం కాము, మనము అనాథలైతే మరి మనం కాము. ఎల్లప్పుడూ మనకు మన దేవుడు తోడుగా ఉంటారని ఆయన వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, మరి సహోదరులుగా సహోదరులుగా రైట్, యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్, లేకపోతే యాజ్ గాడ్స్ ఫ్యామిలీ. సో దేవుడు ఒకరిని మరొకరికి దేవుడు తోడ్పాటుగా సహాయ సహకారాలు అందించడానికి దేవుడు మన సంఘాన్ని భూమి మీద పెట్టారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలో విశ్వాసులుగా, అంటే ఒకరికి మరొకరు ఎలాగ తోడుగా ఉండి సహాయాన్ని మరి చేసుకొని మరి భూమి మీద ఆయన కొరకు సాక్షులుగా ఉండాలో ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. అందులో భాగంగా మొట్టమొదటి విషయం చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. గమనించండి, చాలా మంచి మాట అండి. మీరు అందులో 2-3 సార్లు ఒక పదాన్ని మీరు చూస్తున్నారు. ఏంటంటే అది ఒకరినొకరు, వన్ అనదర్, లేక ఈచ్ అదర్. ఒకరినొకరు. ఇంగ్లీష్లో ఏముంది చదవండి ఒకసారి. సాత్విక్ చదువు. New commandment I give you, ఆ, that you love one another as I have loved you, ఆ, that you also love one another. ఆ. By this all we know that you are my disciples if you are love for one Yes. another. సో అక్కడ 3 సార్లు ఉన్న పదం ఏంటి? వన్ అనదర్ కదా, వన్ అనదర్. సో లవ్ వన్ అనదర్ అని అక్కడ అంటే ఒకరినొకరు మీరు ప్రేమింపవలెను అనేది నా ఆజ్ఞ అని కూడా యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే అది ఒక క్రొత్త ఆజ్ఞ అని కూడా ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు అపోస్తుల కార్యాలు మరి మనం సంఘాన్ని చూస్తాం, ఆదిమ సంఘాన్ని చూస్తాం. ఈ భూమి మీద మొట్టమొదటిగా సంఘం అనేది ఏర్పడింది. సో వాళ్ళందరూ కూడా ఎలా జీవించారో నేను ఒకసారి ధ్యానించినప్పుడు ఆ ఫస్ట్ చర్చ్ ఆదిమ సంఘస్థులు వారు కూడా ఇలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటూ వాళ్ళు కూడా ముందు కొనసాగారు. ఇంకా నేను మరికొన్ని విషయాలు చెప్తాను. అవన్నీ కూడా వాళ్ళు చేశారు. సో అది పాసిబుల్, మనకు కూడా అది సాధ్యమే. మరి మనం ఇది చేయలేము అని చెప్పడానికి అవకాశం లేదు. చెప్పాలంటే ప్రభు దాన్ని ఒక ఆజ్ఞ కూడా చెప్తున్నారు. ఏమనండి? మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ఏం చేయాలండి? మనం ప్రేమించాలి. ప్రభు అన్నారు మొట్టమొదటిగా అయితే మన ప్రేమ దేవుడికే. ఓకేనండి? అంటే పాత నిబంధనలు దేవుడు ఇచ్చిన ఆ 10 ఆజ్ఞల్ని దేవుడు 2 ఆజ్ఞలుగా చేసి చెప్పారు. ఏంటండి? మొట్టమొదటిది నీ ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, బలంతో ప్రేమించాలి. సో అవర్ ఫస్ట్ లవ్ ఫర్ గాడ్. మన మొట్టమొదటి ప్రేమ దేవుడికే. సో మన ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే. ఇక రెండవదిగా ఏం చెప్పారని? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దట్ ఈస్ ద సెకండ్ కమాండ్. రెండవ ఆజ్ఞ అనేది ప్రభువు చెప్పారు. సో ఇప్పుడు సంఘంగా మనందరూ ఈ భూమి మీద ఉన్నప్పుడు రైట్, సో దేవుడు మనకు తోడుగా ఉన్నారు. అలాగే మనం కూడా ఒకరినొకరు ఏం చేయాలండి? ప్రేమించాలి. సో లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించాలని ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తూ ఉన్నాను. అయితే ఇది ఎటువంటి ప్రేమ అని ఆలోచిస్తే అక్కడే ప్రభువు అన్నారు, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అంటే యేసయ్య మనం ఎలా ప్రేమించాడండి? మనం ఏదో ఇస్తామని ఆశించి మనల్ని ప్రేమించాడా? చెప్పండి. మన నుంచి ఏదైనా ఆశించి ప్రేమించాడా? లేదు. ఎందుకంటే ఒకవేళ అలా మన నుంచి ఏదైనా ఆశించి ప్రేమిస్తే అది స్వార్థమైన ప్రేమ అవుతుంది. స్వార్థంతో కూడుకున్న ప్రేమ, సెల్ఫిష్ లవ్ అవుతుంది. సో కాబట్టి అందుకే దేవుడిది నిస్వార్థమైన ప్రేమ. అంటే దేవుడి ప్రేమలో ఏం లేదండి? స్వార్థం లేదు. అంటే ఆ ఒక్క విషయాన్ని తీసుకుంటే మనం మన యొక్క సహోదరులను రైట్, సో ఇతర సంఘస్థులు మనం ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం ఏదో వాళ్ళ నుంచి ఏదో ఆశించి ప్రేమించట్లేదు. వాళ్ళు మనకేదో ఇస్తారో ఏదో చేస్తారో అని మనం వాళ్ళని ప్రేమించం. మరి ఎందుకు ప్రేమిస్తామంటే యేసయ్య మనం ఎలా ప్రేమించాడు? నిస్వార్థంగా ప్రేమించాడు. అంటే ఒక వ్యక్తిలో నిజంగా దేవుని ప్రేమ ఉంటే తప్పకుండా ఎదుటి వారిని ఏం చేస్తారండి? మరి మనము ప్రేమిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో ఉంటే ఇక ఎవరో చెప్పక్కర్లా. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పక్కర్లేదు మీరు వాళ్ళని ప్రేమించండి, లేక మీరు వీళ్ళని ప్రేమించండి, మనం చెప్పక్కర్లేదు. దేవుని ప్రేమ నిజంగా మనలో ఉంటే ఆటోమేటిక్గా మనలోనే మనం ఆ ప్రేమ అనేది మనలో పుట్టుకొచ్చి ఇతరుల్ని మరి మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాము. ఏ ప్రేమతో ప్రేమిస్తామంటే దేవుని ప్రేమతో ప్రేమించాలి మనం. సో ఆ దేవుని ప్రేమ ఎటువంటిదంటే అందులో ఇంకా స్వార్థం ఉండదు. అందులో ఏదో మనం ఆశించి ప్రేమించేది కాదు. ఏదో వాళ్ళు మనకి ఇస్తారు, ఏదో చేస్తారు అని మనం వాళ్ళతో మంచిగా ఉండి మంచిగా మాట్లాడి కాదు. దేవుని ప్రేమ, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఇక ఆ ప్రేమ నాలో ఉంది, ఇక ఆ ప్రేమ ఇతరులకి మరి మనము చూపిస్తాం. గమనించండి, ఆదిమ సంఘంలో అదే అపోస్తుల కార్యాలు, నేను చెప్పే విషయాలు అన్ని కూడా మీరు అపోస్తుల కార్యాలు చూడొచ్చు. ఆదిమ సంఘస్థులు కూడా ఒకరినొకరు అలాగా
ప్రేమించుకున్నారు. ఎంత మట్టుకు వాళ్ళు అలాగా ప్రేమించుకున్నారో ఒక ఉదాహరణ మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి 45 కూడా గమనించండి. ఆదిమ సంఘంలో వారు ఏం చేశారంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు ఒకరినొకరు ఎంత మటుకు ప్రేమించేవారంటే, మొట్టమొదటిగా వాళ్ళు ప్రభువుని ప్రేమించేవారు. ఓకే, ఇక రెండవదిగా వారు ఏం చేశారంటే ఒకరినొకరు విశ్వాసులను కూడా వారు ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే ఆ రోజుల్లో వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి వచ్చిన డబ్బంతా కూడా అపోస్తుల దగ్గర తీసుకొని వచ్చి ఇక దాన్ని ఒక కామన్ ప్రాపర్టీగా, అంటే ఇది మనందరికి ఉమ్మడి ఆస్తి కాబట్టి మీకున్న ఆస్తి, మీకున్న ఆస్తి, మాకున్న ఆస్తి, అందరికి ఉన్న ఆస్తి ఒక చోట తీసుకుని వచ్చి ఒక కామన్ ప్రాపర్టీ, అంటే ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదండి, అలాగా. సో ఇప్పుడు ఇది కామన్ అకౌంట్, అందరూ కూడా ఉమ్మడి ఆస్తిగా దాన్ని భావించి వాళ్ళు ఏం చేశారంటే ఎవరికి ఏ కష్టం వస్తే మరి వాళ్ళకది ఇచ్చేవారు. ఓకేనండి. కాబట్టి ఇంక అక్కడ అంత ఉమ్మడి ఆస్తిగా వాళ్ళు భావించేవారు. ఎలాగంటే ఇంక ఇది నాది అన్నట్టుగా వాళ్ళు అనుకునేవారు కాదు. ఇది మనది, ఏంటండి ఇది నాది కాదు, ఇది మనది అనే ఒక కామన్ ప్రాపర్టీగా వాళ్ళు ఆ రోజుల్లో భావించేవారు. అంటే అది మరి చాలా కష్టం ప్రాక్టికల్గా కదండి, చాలా కష్టమే. అయినా కూడా వాళ్ళు దాన్ని చేయగలిగారు. అందుకే ఆ రోజుల్లో అందరు కూడా వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులంతా కూడా వాళ్ళ చర్చికి అపోస్తుల దగ్గరికి వాళ్ళు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి దాన్ని కామన్ ప్రాపర్టీగా దాన్ని వాళ్ళు ట్రీట్ చేసి ఇక ఎవరికి ఏ కష్టం వస్తే అందులో నుంచి తీసి దాన్ని వాళ్ళు ఖర్చు పెడుతూ అలాగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేవారు. మరి దాని గురించి ఆలోచించే అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వాళ్ళకున్న ఆస్తిని అమ్మేసి ఆ డబ్బులను తీసుకొచ్చి అక్కడ ఆ అపోస్తులకు దేవుని సేవకుల దగ్గరికి ఇచ్చి ఓకేనండి దాన్ని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు భావించారు అని ఆలోచిస్తే రైట్, దానికి ఇదే యేసయ్య చెప్పిన మాట దానికి ఆధారం. యేసయ్య ఏం చెప్పారండి, మనం చదివాం కదా యోహాను 13లో, మీరు ఒకరినొకరు ప్రేమించండి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు ఒకరినొకరు ప్రేమించండి. అంటే ఏ స్వార్థంతో ప్రేమించలేదు కదండి. సో కాబట్టి నిస్వార్థంగా అలాగ మీ ప్రేమ కూడా ఉండాలి ఒకరి పట్ల ఒకరు. అది కూడా చాలా ప్రాముఖ్యమే. ఈ రోజుల్లో సంఘంలో అది చాలా తక్కువైపోతుంది. ఈ రోజుల్లో చెప్పాలంటే మరి చిన్న చిన్న విషయాలకే మరి మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఈ రోజుల్లో కదండి అఫెండ్ అయిపోవడం. ఓకేనా, వాళ్ళు ఇలా అన్నారనో, లేకపోతే వీళ్ళు ఫోన్ చేయలేదనో, లేకపోతే వాళ్ళు మా ఇంటికి పిలవలేదనో, లేకపోతే వీళ్ళు మాకు భోజనం పెట్టలేదనో, అలాగా చాలా చాలా చిన్న విషయాల్లో ఈ రోజుల్లో అఫెండ్ అయిపోతూ హర్ట్ అయిపోతూ ఓకేనండి మరి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకోకుండా మరి దూరంగా ఉంటూ కదండి ప్రేమ లేకుండా జీవిస్తూ ఉన్నారు. మరి ఒక సంఘం అయితే వాళ్ళు ఒకటే కాదు, చాలా చాలా వింటున్నాను నేను. వాళ్ళు ఒకే సంఘమే కానీ కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే మరి రెండు గుంపులుగా విడిపోయి 2 గ్రూప్స్గా విడిపోయారు. విడిపోయి ఇంకా ఒకరి మీద ఒకరు అన్ని కూడా చాడీలు చెప్పుకొని కంప్లైంట్స్ ఇస్తూ ఇక చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కేసు అయిపోయింది. కేసు అయితే అది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇక కోర్టు ఆర్డరు వచ్చింది. ఏంటి కోర్టు ఆర్డర్ అంటే, సరే మీరందరూ ఒక గ్రూప్ అంటున్నారు కదా, కాబట్టి మీరందరూ కూడా మీరు మార్నింగ్ 8 to 10 మీరు సర్వీస్ పెట్టుకోండి. తర్వాత మీరు ఇంకో గ్రూప్ కాబట్టి ఒకరినాడు ఒకరు పడదు కాబట్టి మీకు, కాబట్టి మీరంతా కూడా ఇంకొక టైమింగ్ సే 10 to 12 ఇంకో టైం మీరు పెట్టుకోండి అని కోర్టు వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ తీసుకొని వచ్చి దాన్ని చర్చిలో ఫ్లెక్సీ చేసి వాళ్ళు అక్కడ పెట్టి డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళు అక్కడ సర్వీస్ పెట్టుకుంటూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడదు, ఓకేనండి, గొడవలు. అలాగే ఈ రోజుల్లో సాతానుడు మరి ప్రజలలో ఉన్నటువంటి ప్రేమను తీసివేసి ఆ ప్రేమకు వ్యతిరేక పదం ఏంటండి? ద్వేషం, పగ, ఈర్ష్య, అసూయ ఇవన్నీ పెడుతున్నాడు విశ్వాసుల మధ్యలో. అందుకే ఎన్నో సంఘాలు విడిపోతూ ఉన్నాయి.
ఎన్నో సంఘాలు అలాగ కోర్టులకు వెళ్ళిపోయారు, కేసులు పెట్టేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. కొన్ని పబ్లిక్లో జరిగినవి అవి చూసినప్పుడు రైట్, అవి మీడియాలో కూడా చాలా వచ్చాయి. సో అది అలాంటి మనం విన్నప్పుడు మరి యేసయ్య, మీరు చెప్పండి, యేసయ్య దాన్ని చూసి సంతోషిస్తాడా, బాధపడతాడు? ఆయన బాధపడతాడు. అంతెందుకు, కొరింథీలోనే మనం చూస్తాం. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. నేను ఆ, ఒకడు ఉమ్, నేను పౌలు వాడును, ఆ, ఒకడు నేను అపోలో వాడును, ఆ, మరి ఒకడు నేను కేఫా వాడును, ఆ, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. తాత్పర్యము అదండి. అంటే ఆ రోజుల్లో ఆ కొరింథు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఒక్క సంఘంలో, ఒక్క సంఘమే కానీ మరి 4 గుంపులుగా విడిపోయారండి. మరి వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ 4 గుంపులుగా విడిపోయారు. వాళ్ళే విడిపోయి ఒకరి మీద ఒకళ్ళు మరి చాడీలు చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు ఈర్ష్య, ద్వేష, అసూయ, కక్ష కలిగి ప్రేమ లేకుండా ఉంటూ ఉన్నారు. ఓకేనండి, మీది ఆ గుంపు, మాది గుంపు, మాది గుంపు, ఓకేనండి, మాకు లీడర్ ఆయన, మాకు లీడర్ ఆయన అని వాళ్ళలో ఉన్నటువంటి నాయకుల పేర్లు వీళ్ళు చెప్పుకుంటూ ఓకేనండి ఏం చేస్తున్నారండి, విడిపోయారు. డివిజన్. సో ద చర్చ్ హ్యాస్ డివైడెడ్, దెర్ ఇస్ నో యూనిటీ. ఎందుకు? దానిపైనే పౌలు గారు ఒక మాట అన్నారు, సహోదరులారా మీరందరూ అసలు ఎలా ఉండాలి, మీరందరూ ఏకభావముతో, 10వ మాట్లాడవలని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవల్లని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహాలు కలవని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇప్పుడు మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను, మీరు ఇటువంటివి వదిలేయండి, ఇటువంటివి మానేయండి. ఇలాగా మీరు గుంపులుగా విడిపోవడం, లేక ఒకరి మీద ఒకళ్ళు మరి చెప్పుకోవడం, లేక ఒకరి మీద ఒకరు ద్వేషము, ఈర్ష, కక్ష, అసూయలు కలిగి ఉండడం. ఎందుకంటే అలా గనక ఉంటే మరి మనము దేవునికి చెందిన వారము కాదు. అదే పత్రికలో 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆ ఆత్మ సంబంధులైన మనుషులతో ఆ మాట్లాడినట్లు ఉమ్, నేను మీతో మాట్లాడలేకపోతున్నా. ఉమ్, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున వాళ్ళతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఉమ్. మీరిద్దరూ శరీర సంబంధులై ఉండుట వలన ఎప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు గారా. మీలో అసూయయు కలహమును ఉండగా ఉమ్, అది విషయం. సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. ఉమ్, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా. ఉమ్. అపోలో ఎవడు, పౌలెవడు పరిచారకులే గదా. ఒకరికొకరు ప్రభువును గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుదురు. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చాలు. సో ఆ వచనాలన్నీ కూడా ఎందుకు చదివించారంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆ రీతిగా ఆ యొక్క కొరింథు అనే ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘము మరి స్టార్టింగ్లో చాలా బాగా ఆత్మీయంగా ఉన్నటువంటి వారే. అయితే రాను రాను వాళ్ళు ఈ రీతిగా వారిలో వచ్చినటువంటి మనస్పర్ధలు, ఓకేనండి, మిస్అండర్స్టాండింగ్స్, భేదాభిప్రాయాలు, ఓకేనండి, వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకోవడం, ఇంకా అలాగే చిన్న చిన్న విషయాలే. అక్కడేమీ స్టార్టింగ్లో పెద్ద విషయాలేమీ లేవు, చిన్న చిన్న విషయాలే. కానీ గమనించండి, చిన్న చిన్న విషయాల్ని సైతాన్ గడు ఏం చేస్తాడండి, అలా మాట మాట అంతే కదండి. ఇప్పుడు గొడవ కూడా ఎలా అవుతుందంటే, భార్య భర్తలు ఒక గొడవ ఆడుకున్నారనుకోండి, చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట, చిన్న ఒక మాట. సో ఆ మాట పెరిగి మాట పెరిగి మాట 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 పెరిగి ఏమవుతుందండి, అదొక పెద్ద గొడవ అయిపోయి ఇంకా ఒకరినొకరు కొట్టేసుకునేంత పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. సేమ్ అక్కడ కూడా అంతే, చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, వాళ్ళు దాన్ని చక్కగా సాల్వ్ చేసుకోలేక ఏం చేస్తారంటే మిస్అండర్స్టాండ్ చేసుకుని కొన్ని అపార్థాలు వచ్చి ఆ చిన్న చిన్న విషయాల్ని ఇంకా అలాగలాగలాగలాగా పెరిగిపోయి పెద్ద విషయాలుగా మారిపోయి ఇక ఏకంగా డివైడ్ అయిపోయేంత పని వచ్చేసింది, విడిపోయేంత పని వచ్చింది. విడిపోవడం మాత్రం కాదు, ఆయన మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నారు కదా, మరి మీలో
ఈ రీతిగా కలహములు ఏం చెప్తున్నారండి, ఇంకా కలహములు అసూయలు మరి ఉండగా మీరు ఇంకా శరీర సంబంధంగా నడుచుకుంటూ ఉన్నారు కాదా? మరి మీరు ఇంకా ఆత్మ సంబంధులు ఎలాగా మారుతారు? మీలోని ఇంకా ఈ కలహాలు, ద్వేషాలు, కక్షలు, గొడవలు, మనస్పర్ధలు ఉంటే, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఓకేనండి, మీరు మరి దేవుని బిడ్డలు ఎలా అవుతారు? క్రైస్తవులుగా ఎలా ఉంటారు? ఆత్మ సంబంధులుగా ఎలా ఉంటారు? మీరు ఆత్మ సంబంధులు కాదు, మీరింకా శరీర సంబంధులే, మీరింకా ప్రకృతి సంబంధులే, మీరింకా లోకస్తులాగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి? అన్యులకు క్రైస్తవులకు తేడా ఏంటి? వాళ్ళు అలాగే కొట్టుకుంటున్నారు, వాళ్ళు అలాగే మనస్పర్ధలు కలిగి ఉంటున్నారు, వాళ్ళు కూడా అలాగే ఒకరి మీద ఒకరు ఈర్ష, ద్వేష, అసూయం కలిగి జీవిస్తున్నారు, మీరు కూడా అలాగే ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఓకేనండి. కాబట్టి మీరు ఆత్మ సంబంధులు ఎలా అవుతారు? మీరు ఆత్మ సంబంధులు కాదు అని డైరెక్ట్ గా ఆ రోజు పౌలు గారు ఆ విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని సరి చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఆ రోజుల నుంచి కూడా ఉంది. మరి ఈ రోజుల్లో అది ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంది. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను మరి స్టార్టింగ్ లో సంఘం అయితే మరి అది అనుసరించింది, గైకుంది. అయితే దాని తర్వాత రాను రాను అది మరి ఇంకా దారి తప్పి యేసయ్య ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, అది ఇట్స్ ఎ సింపుల్ కమాండ్ ఇన్ ఎ వే. అయితే కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుంది తెలుసండి, ఆ సింపుల్ కమాండ్సే చాలా టఫ్ గా మనకు అనిపిస్తాయి. యేసయ్య ఏం చెప్పారంటే యోహాను 13లో, ఒకరినొకరు ప్రేమించుకోండి, లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించండి, నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో అలా మీరు ప్రేమించండి అని. ఇట్స్ సింపుల్ కమాండ్ ఇన్ఫ్యాక్ట్. అయితే అది ప్రాక్టికల్లోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు చాలా కష్టంగా కూడా ఉంటుంది కదండి. సో మనము ఇతరుల్ని మరి మన కొన్నిసార్లు ప్రేమించడం కూడా చాలా కష్టమైపోతుంది కదండి. కాబట్టి సాతానుడు ఈ లోపు ఏం చేస్తాడంటే, వాడు ఈ చిన్న చిన్న విషయాల్ని వాడు మధ్యలోకి తీసుకొని వచ్చి వాడు కొన్ని గొడవల్లాగా సృష్టించి, మిస్అండర్స్టాండింగ్స్, మనస్పర్ధ లాంటి తీసుకొని వచ్చి మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, మనలో ఉన్నటువంటి ఆ ఐక్యత మీద వాడు దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రభుకి ముందే తెలుసు కాబట్టి ఓకేనండి, ఏం చెప్పారు ఆయన? మీరు ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి. ఇంకా చెప్పాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల బయట వాళ్ళు ఏమని తెలుసుకుంటారండి అంటే, నిజంగా మీరు క్రైస్తవులు అని బయట వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? నిజంగా మీరు విశ్వాసులు అని బయట వాళ్ళకంటే అన్యులకు ఎలా తెలుస్తుంది? మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మీరే ఇక్కడ గొడవాడుతూ ఉంటే బయట వాళ్ళ అబ్బో వీళ్ళు ఎంత చక్కగా భక్తి చేస్తున్నారు, ఎంత చక్కగా విశ్వాసులు అండి అని చెప్పగలరండి? మన గురించి చెప్పలేదు కదండి. సో కాబట్టి అసలు వీళ్ళే ఇలా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే అలాగ కొన్ని జరగడం వల్ల క్రైస్తవులంటే కొంతమంది ఒక విధమైన ద్వేషం కూడా వచ్చింది కొంతమందికి, అందరికి కాదు. అంటే మరి మీరే ఇలాగ కొట్టుకుంటున్నారు కదా, మీరే ఇలాగా తిట్టుకుంటున్నారు కదా, మీరే ఇలాగ మనస్పర్ధలు కలిగి ఉంటున్నారుగా, అసలు మీలోనే సఖ్యత లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఓకేనా? మరి మీరేమో మీ దేవుడు గొప్పవాడు అని ఇలా చెప్పుకుంటున్నారు ఏంటి అని ఆ రోజుల్లో. అందుకే గాంధీ, నాకు మీ క్రీస్తు అంటే ఇష్టం కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన. ఎందుకంటే ఆ రీజన్ కూడా చెప్పేశాడు ఆయన. ఎందుకంటే మీ క్రైస్తవులు మీ క్రీస్తులాగా మీరు లేరు. మీ యేసయ్య ఏమో శత్రువుల్ని సైతం ప్రేమించాడు, వారి కోసం ప్రార్థన చేశాడు, వారికి సహాయం చేశాడు. మరి మీరేమో ఇతరుల్ని మీరు ప్రేమించలేని స్థితిలో మీరు ఉన్నారు. ప్రేమకు బదులు, ప్రేమకు వ్యతిరేక పదమైనటువంటి ద్వేషము, ఈర్ష, కక్షలు, అసూయలు, విభేదాలు, డివిజన్స్, ఇవన్నీ మీలోనే మీరు ఇన్ని డివిజన్స్ పెట్టుకొని, ఇన్ని విభేదాలు కలిగి భిన్నాభిప్రాయాలతో ఉన్నారు అని ఆ రోజున ఆయన ఒక మాట అన్నారు. అఫ్కోర్స్ ఆయన చెప్పినటువంటి మాటలో పూర్తి సత్యం లేకపోయినా కొంత అయితే ఉందన్నమాట. ఎందుకంటే మన వాళ్ళు చేసినటువంటి తప్పే, అది కూడా మరి మనము ఒప్పుకోవాలి. మన వాళ్ళు మరి అలా ఉన్నారు కాబట్టి కొంతమంది, మన వాళ్ళు అంటే క్రైస్తవులను పిలుచుకునే వాళ్ళు కొంతమంది ఇలాగా ప్రేమ లేకుండా జీవించారు కాబట్టి, మనస్పర్ధలతో, గొడవలతో, విభేదాలతో, భిన్నాభిప్రాయాలతో, కక్షలతో, ఈర్షతో, అసూయతో మన వాళ్ళు కూడా స్పందించారు కాబట్టి, అది వాళ్ళు ఈయన కంటపడ్డారు కాబట్టి మరి ఆయన ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ అదే గనక
అంటే ఆయన తరంలో ఆయన లైఫ్ టైంలో ఆయన జీవించిన కాలంలో అప్పటి కాలంలో ఉన్నటువంటి అప్పటి తరంలో ఉన్న క్రైస్తవులు ఒక మంచి మాదిరి చూపించి ఉంటే, అందరూ ఒకరినొకరు ప్రేమించి ఉంటే ఆయన మాట చెప్పుండేవాడా? ఆహా, ఆ మాట చెప్పుండేవాడు కాదు. అప్పుడు ఆయన ఇంకా చెప్పాలంటే, నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టము, మీ క్రైస్తవులను కూడా నాకు చాలా ఇష్టము, ఎందుకంటే మీ క్రైస్తవులు మరి ప్రేమ కలిగినటువంటి వారు అనే మాట అప్పుడు ఆయన చెప్పుండేవారు. అయితే నేను చెప్పాను కదండి, ఆయన మాటలో కొంతే వాస్తవం ఉందని. ఎందుకంటే అందరూ అలా ఉండరు కదండి, సో అందరూ అలా ఉండరు. కొంతమంది చూపించిన ఒక చెడ్డ మాదిరి వల్ల అలా అయిపోయింది. అయితే జనరల్గా సాధారణంగా క్రైస్తవ సంఘము భూమి మీద ఎప్పుడైతే ప్రారంభించబడిందో, ఆదిమ సంఘము, ఆ రోజుల నుంచి బయట వాళ్ళకి ఉన్న సాక్ష్యం ఏంటి తెలుసండి? క్రైస్తవులు అంటే చాలా ప్రేమ కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవులంటే ప్రేమ కలిగిన వారే అనే సాక్ష్యమే ఉంది. మెజారిటీ, కొన్ని చిన్న చిన్న అలాంటి చెడ్డ కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతము క్రైస్తవులంటే ప్రేమ కలిగిన వారే, ప్రేమ చూపించే వారే. అందుకే మరి కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సాలో, మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, ఆ యొక్క మిషనరీ, ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చినటువంటి మిషనరీ, ఆయన పేరు గ్రహం స్టెయిన్స్. మరి ఆయన భార్య గ్లాడీ స్టెయిన్స్, వారికి 3 పిల్లలు, ఎస్తేర్ పెద్ద పాప, 2 కుమారులు, తిమోతి, ఫిలిప్. సో ఆ 5గురు కలిసి ఒరిస్సాలో మయూర్భంజ్ అనే ఒక జిల్లాలో మరి వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆదివాసీల మధ్య, అంటే ఆయన ఒక మెడిసిన్ కూడా చేసిన పర్సన్ కాబట్టి, ఓకే, వైద్యం కూడా తెలుసు కాబట్టి ఆయనకి, మరి అక్కడ ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతం అంతా కూడా ట్రైబల్ ఏరియా, రైట్, చాలా బ్యాక్వర్డ్గా ఉంటుంది. నేను కూడా అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాను. మనకులాగా ఉండదు, చాలా బ్యాక్వర్డ్గా ఉంటుంది. ఓకేనండి, ప్రజలు కూడా చాలా మొరటుగా ఉంటారు, చాలా బ్యాక్వర్డ్గా ఉంటారు. వాళ్ళకి అసలు ఏమి చదువు ఉండదు. అసలు స్కూల్స్ ఉంటేనే కదా, మంచి స్కూల్స్ కానీ, మంచి కాలేజెస్ కానీ, మంచి హాస్పిటల్స్ కానీ, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అసలు ఏమి ఉండవు. చెప్పాలంటే నేను వెళ్ళినప్పుడు కొన్ని కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్ళాం, కొండల మీద కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో అలాంటి ప్లేస్లోకి మరి వాళ్ళు వెళ్ళి మరి చక్కగా వాళ్ళకు సేవ చేసి, దేవుడి గురించి చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళకి ఆ విద్య చెప్పి, వైద్యం కూడా అందించి, ముఖ్యంగా ఆ టైంలో కుష్ఠరోగు, లెప్రసీ ఎక్కువ ఉండేది. సో ఆ లెపర్స్ వాళ్ళ మధ్య వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే చాలా కష్టం, కుష్ఠరోగం అమ్మ. సో అటువంటి కుష్ఠరోగుల మధ్య కూడా ఆయన సేవ చేసి, వాళ్ళ చేతులు అన్ని కూడా అలాగే ముట్టుకొని అంతా కడిగి, ఓకేనండి, మెడిసిన్ అంతా రాసి, ఓకేనా, మరి వాళ్ళకి సేవ చేసి అంత కష్టపడి అలా చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే, ఆయన అంటే పడక కొంతమంది హిందువులు, ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళు అంటారు కదండి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, శివసేన, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో వాళ్ళందరూ కలిసి ఒకరోజు, మరి ఇతను క్రైస్తవుడు, ఇతను ఒక విదేశీయుడు వచ్చి ఇక్కడ ఆయన మతం చెప్పుకుంటున్నాడు, ఇక్కడ చాలా మందిని మార్చేస్తున్నాడు. చెప్పాలంటే ఆయనే మార్చలా, ఆయన ప్రేమ, దేవుని ప్రేమ చూపించాడు అంతే. దేవుని ప్రేమ చూపిస్తే ఆటోమేటిక్గా ప్రజలే వాళ్ళే మారారు, వాళ్ళే విశ్వాసులుగా, క్రైస్తవులుగా మారారు. ఈయన వీళ్ళు బలవంతంగా ఎవరిని మీరు మారండి, మీరు క్రైస్తవులుగా మారండి, ఇలాగేం చేయలే. మత మార్పిడి ఏనేం చేయాలంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నాడు ఈయన మీద, ఈయన బలవంతమైన మత మార్పిడి చేశాడండి, అందుకే మేము వెళ్ళి చంపేశాము అని వాళ్ళు చెప్పారే, అది అసత్యం. ఆయన ఏమి ఒక్క వ్యక్తిని కూడా వెళ్ళి బలవంతంగా మీరు మారండి, బలవంతంగా మా మతంలోకి రండి అని ఎవరికి చెప్పలా. ఆయన ఒక్క మాట చెప్పాలంటే దేవుని యేసయ్య ప్రేమ చూపించాడు అంతే. యేసయ్య ప్రేమ చూపించాడు, ఆయన మాటల్లో చూపించాడు, తన క్రియల్లో కూడా చూపించాడు. సో దానికి ప్రజలు స్పందించి ఇక యేసు ప్రభువే నిజమైన దేవుడు, మరి మేము కూడా ఇంకా ఈయనలాగా మరి మేము కూడా మారాలి అని, ఎందుకంటే ఆయన ఆ దేవుడు నమ్ముకుడు అని చెప్పి వాళ్ళు మారారు. అయితే విషయం ఏంటంటే, ఇక వాళ్ళందరూ కూడా పడక ఆయన్ని మీద ద్వేషం పెంచుకొని ఒకనొక రోజు చాలా మంది 100 మంది పైగా వచ్చేసి ఆ రోజు అక్కడ మీటింగ్ జరుగుతుంటే రాత్రిపూట, మరియు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే పడుకుండిపోయారు. అంటే జీప్లో వచ్చారు, వాళ్ళు వెహికల్లో వచ్చారు, వాళ్ళ ఇల్లు వేరే చోట ఉంటుంది. మరి అక్కడ వెహికల్లో వస్తే ఆ వెహికల్లో పడుకుండిపోయారు, ఇంకా చాలా లేట్ అయిపోయిందని. ఆ మిషనరీ గారు అంటే పాస్టర్ గారు, 2 అబ్బాయిలు పడుకుండిపోతే, ఆ కారులోనే పడుకుండిపోతే మధ్యరాత్రి తర్వాత వచ్చి అందరూ ఏం చేశారంటే మొత్తం వాళ్ళని త్రిశూలాలతో పొడిచి ఆ ముగ్గురిని, ఈలోపు ఎవరన్నా బయటకు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారేమో ఊరు వాళ్ళని చెప్పి మొత్తం 100 మంది వెళ్ళిపోయి అన్ని ఇళ్ళకి బయట గడిపెట్టేశారు. ఫస్ట్ ఎవరు బయట రాకుండా, మనుషులు వచ్చి వీళ్ళకి సహాయం చేయకుండా.
తర్వాత వచ్చి వీళ్ళని త్రిశూలాలతో పొడిచి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించేస్తారు. మొత్తం ముగ్గురు కూడా అక్కడికక్కడ చాలా దారుణంగా చనిపోయారు. మరి చనిపోయిన తర్వాత ఆ విషయం మరి భార్యకి తెలిసిన తర్వాత మరి చాలా ఆమె బాధపడింది, భార్య కూతురు. అయితే ఆమె ఒక మాట తర్వాత అందరితో కూడా చెప్పింది. ఆ భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది కదండి, ఆ భూస్థాపన కార్యక్రమం ఏం చెప్పిందంటే, మరి నేను దేవుని ప్రేమను బట్టి ఎవరైతే నా భర్తని 2 కుమారులు చంపివేశారో వాళ్ళని నేను క్షమిస్తున్నాను. అలాగే ఈ భారతదేశ ప్రభుత్వాన్ని కూడా ఏం కోరుకుంటున్నానంటే, ఎవరైతే ఆ పని చేశారో, ఆ నేరం చేశారో వాళ్ళనేమి మీరు శిక్షించొద్దు, వాళ్ళని విడిచిపెట్టేసేయండి. మామూలుగా అయితే అలాగే చేసిన వాళ్ళని పట్టుకొని ఉరి తీస్తారు, చంపేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా ప్రూఫ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని విడిచిపెట్టండి అని ఆమె చెప్పింది. సో వీళ్ళు అడిగారు, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా, అమ్మ మీరు ఎలాగే చెప్పగలుగుతున్నారు, అలాగా ఎవరు అలా చెప్పరు కదా అంటే, నేను మరి మీకు బాధ లేదు అది ఇది అంటే, బాధ అయితే ఉందయ్యా, అయితే నేను నా దేవుణ్ణి బట్టి, నా దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమిస్తున్నాను. ఎందుకంటే నా యేసయ్యను కూడా అలాగే సిలువలో చంపారు, నా యేసయ్యను కూడా సిలువలో చంపుతున్నప్పుడు, ఆయన్ని పొడుస్తున్నప్పుడు మరి ఆయన కూడా ఏం చేశారంటే వాళ్ళని ఏమి దూషించలేదు, ద్వేషించలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ప్రేమించాడు. ప్రేమించి, అయ్యో తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియకుండా అలా చేస్తున్నారు నాయన, వీళ్ళని క్షమించు తండ్రి అని ప్రార్థన కూడా చేశాడు. కాబట్టి ఆ దేవుని నేను కూడా నమ్ముకున్నానయ్యా, అందుకే నేను కూడా దేవుని ప్రేమను బట్టి క్షమించగలుగుతున్నాను. నాకైతే బాధే ఉంది, బాధ ఉండకుండా ఎందుకు ఉంటది, బాధ అయితే ఉంది, కానీ నేను దేవుని ప్రేమను బట్టి వారిని క్షమించగలుగుతున్నాను అని చెప్పింది. చూసారా? సో ఇప్పుడు అది చూసి ఆ రోజుల్లో చాలా మంది, అప్పట్లో మన దేశ ప్రెసిడెంట్ ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, ఎలాగా, అసలు ఇది ఎలా జరిగింది? ఇది జరిగింది ఒక భయంకరమైనటువంటి సన్నివేశం. అయితే ఈమె స్పందించిన విధానం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విధానం. అప్పుడు ఎలా చెప్పగలిగిందంటే, దేవుని ప్రేమను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి మాత్రమే ఆమె ఆ మాటలు చెప్పగలిగింది. అదండి. సో యేసయ్య కూడా అదే చెప్పారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఇంకొకరిని ప్రేమించండి, మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. మరి ముఖ్యంగా అంటే విశ్వాస కుటుంబానికి చెందిన వాళ్ళంటే సంఘస్థులు, ప్రభువుని అంగీకరించిన వారిని మనం ప్రేమించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము విశ్వాసులనే ప్రేమించలేని స్థితిలో ఉంటే ఇంకా అవిశ్వాసుల్ని ఎలా ప్రేమించగలమండి? వాళ్ళు ఇంకా చాలా దారుణంగా ఉంటారు కదండి. అవిశ్వాసులు చాలా భయంకరంగా ఉంటారు కదండి. వాళ్ళు ఇంకా అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు, మోసాలు చేసేవారుగా ఉంటారు, మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడే వాళ్ళుగా ఉంటారు, రైట్? కాబట్టి ఇలాగ రకరకాలుగా వాళ్ళు ఉంటారు. మీకు కీడు చేయాలని చూస్తారు, మీ వెనకే, మీ ముందు ఒకలాగా మీకు మంచిగా ఉన్నట్టు మాట్లాడతారు, మీ వెనక ఇంకొకలాగా మీకు గోతులు తీస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవిశ్వాసం, దేవుని ఎరగని వాళ్ళు అలా ఉంటారు. ఇప్పుడు మన విశ్వాసులనే మీరు ఒకరొకరు ప్రేమించలేని స్థితిలో ఉంటే ఇంకా బయట అవిశ్వాసులు ఇంకెలా ప్రేమించలేరు కదండి. సో మనకు వచ్చిన ఏవో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న మనస్పర్ధల్ని మన మనసులో పెట్టి దాన్నే పెద్ద భూతత్తులు పెట్టి మనం చూసి విశ్వాసం ప్రేమించలేని స్థితిలో ఉంటే ఇక బయట వాళ్ళు ఇంకెలా ప్రేమించలేము. అందుకే యోహాను భక్తుడు కూడా అదే అన్నారు. చూడండి, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అయితే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనా దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అదండి, చాలా మంచి మాట యోహాను భక్తుడు చెప్తున్నారండి. ఇప్పుడు చూడండి, మనం దేవుని ప్రేమిస్తున్నాము అని మనం చెప్తూ ఉన్నాం, మంచిదే. దేవుని ప్రేమిస్తున్నాం, దేవాన్ని ప్రేమిస్తున్నాను కూడా మరి మనము చెప్తాం, మంచిదే. అయితే దాంతో పాటుగా ఇంకేం చేయాలండి? ప్రభు చెప్పిన 2వ ఆజ్ఞను కూడా మనం పాటించాలి. ఏంటది? నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. సో యోహాను చెప్పే పాయింట్ ఏంటంటే, మీ కంటికి కనబడే ఈ మీ సహోదరులు సహోదరుల్ని మీరు ప్రేమించలేకపోతే కంటికి కనబడని ఆ దేవుణ్ణి మీరు ఎలా ప్రేమిస్తారు? ఇంకా చాలా వాస్తవం కదండి, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ ఇప్పుడు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఏదో పైన మనకి ఇలాగ చెప్పేసి మన లైఫ్కి అప్లై అవ్వని విషయాలు వాక్యం బోధించదు. మన లైఫ్కి ప్రతి విషయంలో అప్లై అయ్యే విషయాలే వాక్యం బోధిస్తుంది. కాబట్టి నీ కంటి కనిపించే నీ సహోదరుని సహోదరిని ప్రేమించలేని స్థితిలో మీరు ఉంటే
ఆ కంటికి కనబడి ఇంకా ఆ దేవుడు మీరు ఎలా ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తున్నారని చెప్పిన మీరు అబద్ధికులే. ఎందుకంటే ఆయనే చెప్పారు కదండి, మీరు నన్ను ప్రేమిస్తే తప్పకుండా మీరు మీ పొరుగు వారిని మీరు ప్రేమిస్తారు, మరి ముఖ్యంగా విశ్వాసులను మీరు, సంఘస్థులను మీరు ప్రేమిస్తారు అని ఆయనే చెప్పారు. సో ఆయన చెప్పిన మాట మీరు నడుచుకోవట్లేదని అర్థం ఏంటి? మీరు అబద్ధం చెప్తున్నారని అర్థం. కాబట్టి అందుకే ఇది చాలా ప్రాముఖ్యమండి. సో అందుకే నేను దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి అలాగున్న ఆ ఆదిమ సంఘస్థులు అప్పట్లో వాళ్ళు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. అంటే చిన్న చిన్నవి అక్కడక్కడ వచ్చాయి, చిన్న చిన్న మనస్పర్ధలు, అక్కడ చిన్న చిన్న సమస్యలు. ఎందుకంటే మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ సేమ్ ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. మనకి సమస్యలు లేని స్థలం అంటూ భూమి మీద ఎక్కడా లేదు కదండి. సమస్య లేని స్థలము లేక సమస్యలు లేని సంఘం అంటే ఎక్కడ భూమి మీద లేదు. ఇక పూర్తిగా సమస్య లేని స్థలానికి మనం వెళ్ళాలంటే అది ఏ స్థలం అయి ఉండాలండి? పరలోకం. పరలోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ అన్ని పర్ఫెక్ట్. ఇంకా ఏ చిన్న ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. ఏ చిన్న సమస్య ఉండదు, ఏ చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉండదు, ఏ చిన్న గొడవ మనకు ఉండదు. అక్కడ కంప్లీట్ 100% పర్ఫెక్ట్. అయితే ఇక్కడ భూమి మీద నాట్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకు ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల మనస్పర్ధలు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మనుషులు కదండి. సో గాడ్ ఇస్ మేడ్ అస్ యూనిక్ బీయింగ్స్. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఈ ప్రాసెస్లో తప్పకుండా మరి చిన్న చిన్న మనకి ఫ్రిక్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఓకే, మనస్పర్ధలు ఇవి కలుగుతూ ఉంటాయి. అయితే మళ్ళీ ఏం చేయాలి? ఓకేనండి, అది కూడా మరి మనం చూద్దాం. ఒకవేళ మరి ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలండి, మంచిదే, ప్రేమిస్తాము. మరి ఒకళ్ళు మాకు కీడు చేశారండి, విశ్వాసులే, మరి మాకు కావాలని ఇలా మమ్మల్ని గాయపెట్టారు, ఇలా హర్ట్ చేశారు, ఇలా గాయపెట్టారు, మరి మేము ఎలాగండి వాళ్ళని ఎలా ప్రేమించాలండి మరి చెప్పండి అని మీరు అంటారేమో. దానికి వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై సాత్విక చదువు ఇంగ్లీష్ లో. రైట్. ఇప్పుడు చెప్పండి మీరే, ఒకవేళ ఎవరైనా ఇక్కడున్న మాలో ఎవరైనా మిమ్మల్ని గాయపెట్టామనుకుందాం. మీరు ఇతర విశ్వాసం మిమ్మల్ని గాయపెట్టారు, ఏదో ఒక అనరాని మాట అన్నారు, లేదు ఏదో పని చేసి ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, గాయపెట్టారు, ఓకేనండి. మీరు దానివల్ల బాగా గాయపడ్డారు, ఓకే. అప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? ఈ వచనం ప్రకారం ఎస్ యూ షుడ్ ఫర్గివ్. ఏం చేయాలండి? క్షమించాలి. వాళ్ళు మీకు నిజంగానే గాయపెట్టారు అనుకుందాం, మేము నిజంగానే వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు మిమ్మల్ని, ఓకేనండి, దానిలో మీరు బాగా గాయపడ్డారు అనుకుందాం, ఓకే. లేదు మిమ్మల్ని కావాలని పిలిచి ఏదో ఒకటి చేశారు అందాం, ఓకే, సంథింగ్ అలా, ఓకే. అయితే మరి మీరు దానివల్ల గాయపడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు విశ్వాసిగా మీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు వారిని ఏం చేయాలండి? క్షమించాలి. మనలో ఏముండాలండి? ఏ మనసు ఉండాలి? మనలో క్షమించే మనస్సు మనలో ఉండాలి. అది కూడా ఎలా క్షమించాలి? ఎవరిని బట్టి మనం నేర్చుకోగలం ఆ క్షమాపణ గుణం? ఎవరి ద్వారా? యేసయ్య ద్వారానే. ఇవన్నీ విషయాలకి ఆయనే మాదిరి. ఎందుకంటే అక్కడే ఉంది, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి మీరు దేవుని గాయపెట్టలేదా? ఎన్నిసార్లు గాయపెట్టి ఉండొచ్చు? చాలా సార్లు కదండి. ఒకసారి ఆలోచించండి. దేవుడిని ఎన్నిసార్లు విసిగించారు మీరు? అంటే నాతో కలుపుకొని చెప్తున్నారు, మనం చాలాసార్లు కదండి. చాలాసార్లు ఆయన విసిగించాం. ఆయన మాట ఎన్నిసార్లు మీరు వినలేదు? చాలాసార్లే. ఎన్నిసార్లు మరి ఆయన గాయపెట్టారు ఆయన మాట వినకుండా? ఓకేనా? కావాలనే కదండి. మనం ఎలాగైతే మన పిల్లలకు ఒకటి చెప్తే మనం వాళ్ళు దానికి ఆపోజిట్ చేస్తారు కదండి. ఇక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తారు, ఇది చేయొద్దంటే అదే చేస్తారు. అలాగా దేవుడు కూడా మనం ఎన్నోసార్లు చెప్పారు కదా. మనం కూడా ఎన్నోసార్లు మనము ఆయన మాట విరుద్ధంగా వెళ్ళాం కదా, ఆయన మాట వినలేదు కదా, ఆయన విసిగించాం కదా, ఆయనకి విధేయులుగా ఉండలేదు కదా, ఆయన్ని గాయపెట్టాం కదా, ఆయన్ని బాధ పెట్టాం కదా ఎన్నోసార్లు. మరి ఆయన ఏం చేశారు? మనల్ని తిరిగి మనకి క్షమించారు.
ఎన్నిసార్లు క్షమించారు? 2 సార్లు మాత్రమే కదా. ఎన్నిసార్లు మరి? మీరు ఎన్నిసార్లు గాయపెట్టారో అన్నిసార్లు ఆయన క్షమించారు. ఎంత గొప్ప విషయం కదండి. అందుకు ఒకసారి పేతురు ప్రశ్న అడిగారు, ప్రభువా మరి ఎన్నిసార్లు క్షమించమంటావు నాయన? 7 సార్లు క్షమించమంటావా ప్రభా చెప్పు అంటే ప్రభా ఏమన్నారండి? 77. అంటే మ్యాథ్స్లో ఎవరు ఇక్కడ బాగున్నారు? 70 × 7 ఎంత? 490 టైమ్స్. ఓకే. సో అది కూడా దాని అర్థం ఏంటంటే, అది కూడా లిటరల్ గా తీసుకోకూడదు. అది కూడా దాని అర్థం ఏంటి, బాబు ఇన్నిసార్లు అన్నిసార్లు అని కాదు. యాక్చువల్గా 7 సార్లు, వాళ్ళ దృష్టిలో 7 సార్లు అంటే ప్రభా మరి అది ఇంకా కంప్లీట్ నెంబర్ కదా, కంప్లీషన్. సో అంటే అన్కౌంటబుల్ అని కూడా అర్థం చేసుకోవచ్చు దాన్ని. అంటే అన్నిసార్లు మనకు క్షమించాలి. ఎన్నిసార్లు మనం అనుకుంటే ఏదో 1-2 సార్లు అంటే క్షమిస్తామండి, అన్నిసార్లు అంటే ఎలా క్షమించగలమండి? మన వల్ల అయితే కాదు. మళ్ళీ మీరు అనొచ్చేమో, ఒకసారి ఏదో అన్నారండి నేను క్షమించేశానండి, 2 సార్లు అలా చేశారండి క్షమించాను, మరి ఇన్నిసార్లు అంటే ఎలాగండి? నా వల్ల కాదు. అవును, నీ వల్ల కాదు. అందుకే మళ్ళీ ఇంకొకసారి వాక్యం చదవండి. దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరు క్షమించండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించాడు? లెక్కలేనన్ని సార్లు కదా. అంటే మీరు ఎన్నిసార్లు గాయపెట్టినా మీరు ఆయన దగ్గర క్షమాపణ అయినప్పుడు మళ్ళీ అన్నిసార్లు ఆయన మిమ్మల్ని క్షమించాడు కదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీకు ఇప్పుడు ఎన్నిసార్లు గాయపెట్టారు మిమ్మల్ని, మీరు కూడా తిరిగి అన్నిసార్లు వాళ్ళని క్షమించాలి. అంతేగాని ఏదో 1-2 సార్లు అంటే నేను క్షమిస్తానని భరిస్తానండి, ఇన్నిసార్లు నా వల్ల కాదు అని మీరు అనకూడదు. అంటే మన వల్ల అయితే కాదు, మరి మనుషులుగా మన వల్ల కాదు. అయితే అక్కడ మళ్ళీ మనం చూడాల్సింది వాక్యమే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మిమ్మును ఎన్నిసార్లు క్షమించాడో మీరు అన్నిసార్లు క్షమించండి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, జాగ్రత్తగా మీరు వినాలి. మీరు ఇతరులు మీకు చేసిన పాపాలు మీరు క్షమిస్తేనే దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు. ఇప్పుడు వాళ్ళు మీకు చాలా గాయపెట్టారు మిమ్మల్ని, సో మీరు కనుక వాళ్ళ పాపాలు క్షమిస్తేనే దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు. లేదంటే దాని అర్థం మీ పాపాన్ని దేవుడు క్షమించడు. ఎక్కడుందన్నమాట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆయన ఒక ప్రార్థన నేర్పించారు. ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థన అని పిలుస్తాం. ఆయన ఇలాగ ప్రార్థన చేయండి బాబు అని ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో ఉంటుంది ఈ మాట, 12వ వచనం. చదవండి. అదండి విషయం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడికి, యేసయ్య ఈ ప్రార్థన చేయండి మీరంతా నేర్పించారు. ఆ ప్రార్థనలో ఒక మాట ఉంది. ఏంటంటే ఆ మాట, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము అని. అంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నావు అంటే, దేవా ఇదిగో నన్ను ఫలానా వ్యక్తి నన్ను గాయపెట్టారు, అయితే నేను వాళ్ళని మీ మనసును బట్టి క్షమించేశాను తండ్రి, కాబట్టి ఇప్పుడు నీవు నా పాపాన్ని క్షమించు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఇప్పుడు ఆలోచించండి. ఒకవేళ మీరు కనుక వాళ్ళిద్దరూ మీకేదో మిమ్మల్ని గాయపెట్టారు, వాళ్ళిద్దరిని మీరు క్షమించలేదు, ఇంకా వాళ్ళ మీద కోపం పెట్టుకునే ఉన్నారు, మీరు వచ్చి ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేయలేదు. ఇంకా చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే నెగిటివ్గా మీరు ప్రార్థించకనే ఒక మాట దేవునితో చెప్తున్నారు. ఏమని? ప్రభువా నేను వాళ్ళిద్దరూ నా ఎడల చేసిన తప్పును నేను క్షమించలేదు, కాబట్టి నన్ను కూడా మీరు క్షమించవద్దు. అర్థమవుతుంది కదా? అదనమాట. అంటే ప్రభువా నాకు పలానా వ్యక్తి ఇదిగో ఈ అమ్మాయి నన్ను చాలా గాయపెట్టింది, నేను అమ్మాయిని క్షమించలేదు. నువ్వు క్షమించలేదు అనుకోమ్మా, అప్పుడు దేవుడి దగ్గర వచ్చి నువ్వు ఆ ప్రార్థన చేయగలవా? చేయలేవు. సో నువ్వేం చెప్తున్నావు అంటే, ప్రభువా నేను ఆ అమ్మాయి చేసిన పాపం నేను క్షమించలేదు, కాబట్టి నువ్వు నన్ను కూడా క్షమించొద్దు అని అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుడు మీ పాపాలు క్షమించాలంటే మీరేం చేయాలి? మీ ఎదుటివారు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, హింసించినప్పుడు, విసిగించినప్పుడు, ఓకేనమ్మా, మిమ్మల్ని ఇలా గాయపెట్టినప్పుడు మీరు వాళ్ళని ఏం చేయాలి? మీరు వాళ్ళని క్షమించాలి. అది మరి కష్టమే, అదంతా ఈజీ అని నేను చెప్పట్లేదు. ప్రాక్టికల్గా మన వరకు వచ్చేటప్పుడు కూడా మనకు తెలియదు కదండి, ఎవరికైనా కూడా అంతే కదండి. వాళ్ళ వరకు వచ్చే వరకు కూడా అది సమస్య తీవ్రత వాళ్ళకి తెలియదు. ఇది కష్టమే ఇలా చేయడం, క్షమించడము. అయితే అసాధ్యమైతే కాదు. ఎందుకు కాదంటే యేసయ్యే శత్రువుల్ని క్షమించగలిగాడు. ఆయన మీద ఉమ్మి వస్తున్నారు, ఆయన బట్టలు చించేస్తున్నారు, ఇలాగా ఆయన గడ్డం పట్టుకొని లాగుతున్నారు, ఆయన వెంట్రుకలు పట్టుకొని లాగి కొడుతున్నారు, లేకపోతే ఆయన చంప మీద కొడుతున్నారు.
ఆయన కాలుతో తన్నుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన బట్టలు లేకుండా తీసేశారు, బట్టలు లేకుండా తీసేసి కొడుతున్నారు, తన్నుతున్నారు. ఆ పరిస్థితుల్లో మరి ఎలా స్పందించారు? రోడ్ల మీద ఈడుస్తున్నారు. మరి ఆయన ఏ తప్పు చేయలా, ఏ తప్పు చేయడానికి శిక్ష. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారండి? చెప్పండి, మీరు ఏ తప్పు చేయలేదండి. మీరు ఇప్పుడు పోలీసులు వచ్చి ఓకే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తే మీరు ఒప్పుకుంటారా? లేదు. మీరు ఒక దొంగతనం చేశారు, ఒక 10 కోట్లు మీరు దొంగతనం చేశారు కాబట్టి 10 సంవత్సరాలు జైల్లో పెడతాము ఓకేనా అన్నారనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాము? మనం ఆ తప్పు చేయలేదు కదండి, అసలు మనం ఒప్పుకోం కాబట్టి ఇంకా మనము గట్టిగా మాట్లాడతాం, లేకపోతే ఇంకా మనకు తెలిసిన వాళ్ళ లాయర్ని పెట్టించుకొని ఏం చేస్తాము, ఎంత తొందరగా ఆ కేసు నుంచి బయటపడడానికి మరి మనము ప్రయత్నం చేస్తాం, వాళ్ళ చేత వాదించి ఓకేనండి నేనేం తప్పు చేయలేదని కదండి. సో మనమైతే సైలెంట్గా ఉండం, మౌనంగా అయితే ఉండం కదండి, మనం మాట్లాడతాం కదా. అయితే మరి యేసయ్యని ఇలా అంటున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు ఆయన స్పందన ఎలా ఉందండి? ఎలా ఉన్నాడండి? పొంతు పిలాతు ముందు ఆయన మౌనంగా. వదకు తేబడు గొర్రెపిల్ల ఎలాగైతే ఉంటుందో, ఇంకా గొర్రెపిల్ల ఏం చేస్తండి? యజమానుడు వచ్చి దాని గొంతు కోస్తూ ఉంటే, చంపుతూ ఉంటే చాకుతో, రైట్, మీరు చూస్తూ ఉంటారుగా మటన్ షాప్ దగ్గర, అదేం చేస్తుంది? అంతే. ఓకే, బహుశా మహా అంటే ఇలాగ కదా అంటది, కానీ అంటే తనను తానుగా అప్పగించేసుకుంటుంది అనమాట యజమానుడికి. సో అందువల్ల అతను చాలా దాని గొంతు కూడా చాలా ఈజీ అయిపోతుంది, చంపాడు. వదకు తేబడిన గొర్రెపిల్ల వలె అలాగా యేసయ్య కూడా తనను తాను అలాగా అప్పగించేసుకున్నాడు అనమాట వాళ్ళందరికీ. అంటే ఆయనలో చూడండి ఎంత క్షమించే మనస్సు ఆయనలో ఉందో మనకు అర్థమవుతుంది. ఆయన అలా క్షమించగలిగాడు కాబట్టే ఆ మాట ఆయన చెప్పాడు, ఏమని? మీరును ఒకరినొకరు ఏం చేయాలండి? క్షమించాలి. అందుకేనండి సంఘం అన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమించే క్రమంలో, ఒకరినొకరు సహవాసం చేసే క్రమంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఓకేనండి, వాటిని ఏం చేయాలి? లేక కావాలనే అంటే కొన్ని చాలా మటుకు 90% అనుకోకుండా జరిగేవి కదా, లేదు కొన్ని 10% కావాలనే చేసే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. ఒకవేళ కావాలని చేస్తున్నా కూడా మనం ఏం చేయాలండి? మనం ఎలా స్పందించాలి? క్షమించాలి. అందుకే ప్రభువారు అన్నారు, మిమ్మల్ని ఎవరైనా ఒక చెంప మీద కొడితే మీరేం చేయాలండి? తిరిగి మీరు వాళ్ళని కొట్టాలి కదా. ఏముంది సాధుగా అక్కడ? మీరు ఇంకొక చెంప వాళ్ళకి చూపించాలంట. కష్టమే కదా మరి. అందుకేనండి మనము దేవుని ప్రేమ కలిగి ఉంటేనే అది సాధ్యం. దేవుని ప్రేమ కలిగి ఉంటేనే అది సాధ్యం. ఇప్పుడు చూడండి, యేసయ్య అలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అన్యులు కూడా ఆయన గురించి మంచిగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు చెప్పండి. హిందువులు కూడా, వాళ్ళు క్రైస్తవులుగా కాకపోయి ఉండొచ్చు, అందరూ కూడా వాళ్ళు కూడా యేసు ప్రభు గురించి మంచిగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు చెప్పండి. ఎవరైనా సరే మంచిగానే మాట్లాడతారు. నేను విన్నా చాలా మంది హైందవులు, అబ్బో మీ దేవుడు చాలా గొప్పోడండి, వాళ్ళు దేవుని నమ్ముకొని ఉండకపోవచ్చు, అయితే వాళ్ళకైతే యేసు ప్రభు గురించి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అన్యులైనా కూడా వాళ్ళకి యేసు ప్రభు మీద అయితే ఒక మంచి అభిప్రాయం ఉంది. యేసు ప్రభు మంచి దేవుడు అనేది హైందవులు లేక ముస్లిమ్స్ కూడా, నాకు తెలిసిన వాళ్ళు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా యేసు ప్రభు అంటే మంచి అభిప్రాయమే కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మరి మీ గురించి వాళ్ళు మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారా? అంటే చాలా నిజాయితీ కలిగిన ఆవిడ, చాలా మంచి ఆవిడ, ఆ మంచి ఆవిడ అనే సాక్ష్యం మీరు కూడా కలిగి ఉండాలి, రైట్? అదే ప్రభువుడు కోరుతున్నారు. యేసు ప్రభు తప్పకుండా వాళ్ళు మంచి ఒపీనియన్ కలిగి ఉంటారు, ఓకేనండి. ఇప్పుడు మంచి ఒపీనియన్ కలిగి ఉండవలసింది ఎవరి మీద? మన మీద. అదే కదా గాంధీ గారు ఆ రోజు చూడలేకపోయారు. యేసు ప్రభు అయితే మీ యేసు ప్రభు మంచివాడేనండి, అయితే మీ క్రైస్తవులే మంచోళ్ళు కాదండి, మీ క్రైస్తవులే మీరు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి, లేకపోతే మీ క్రైస్తవులు మీ యేసు ప్రభులాగా మీరు లేరండి బాబు అని ఆ కంప్లైంట్ అని అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ రోజులు అది రాకూడదు. ఈ రోజులో మరి మనము దాన్ని తీసివేసి మీ క్రైస్తవుని చూస్తూ ఉంటే మీ దేవుడే మా గుర్తుకొస్తున్నాడండి అనే మాట రావాలి వాళ్ళ నోట్లో నుంచి. మీ క్రైస్తవుని చూస్తూ ఉంటే, మీ విశ్వాసాలను చూస్తూ ఉంటే మాకు మీ దేవుడైన ఆ యేసు ప్రభువే గుర్తుకొస్తున్నాడండి. ఇంకా చెప్పాలంటే ఆ యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, ఏ ఊర్లో ఉంటాడో మాకు తెలియదు కానీ బాబు, ఇదిగో మిమ్మల్ని చూస్తుంటే మాత్రం నిజంగా ఆ దేవుడు గొప్ప దేవుడే అని అనిపిస్తుంది అని కూడా అన్నాను. నేను కొన్నిసార్లు విన్నాను అలా కొంతమంది గురించి చెప్పడం కూడా విన్నాను.
యేసుప్రభు అంటే ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు కానీ అయ్యా, మరి మిమ్మల్ని చూస్తుంటే ఆ యేసుప్రభే మరి మాకు గుర్తుకొస్తున్నాడు. మీ మంచితనాన్ని చూస్తుంటే, మీ నిజాయితీ చూస్తుంటే, మీ ప్రేమ చూస్తూ ఉంటే మాకు ఆ యేసుప్రభే గుర్తొస్తున్నాడనే ఒక మంచి సాక్ష్యము మరి మనము కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమండి. ఇప్పుడు అన్యుల మధ్య ఆ సాక్ష్యం మనం సంపాదించాలంటే ఫస్ట్ ఎక్కడ ఆ సాక్ష్యం సంపాదించాలి? సంఘములో, చర్చిలో, విశ్వాసుల మధ్య, విశ్వాసుల కుటుంబానికి చెందిన మనమున్నామే విశ్వాసుల మధ్య. అందుకే ప్రభు చెప్పారు, యాక్చువల్లీ మనకి విషయాలు చెప్పారు ఆయన, మీరు ఒకరినొకరు మరి ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. రోమా 13:8 వాక్యం చదవండి. ఒకరినొకడు ఆ, ప్రేమించుట విషయములో ఆ, తప్పకలేమియు ఉమ్, ఎవరికిని నచ్చి ఉండవద్దు. ఆ, పొరుగువానిని ప్రేమించువాడే ఉమ్. ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. అదండి చాలా మంచి మాట. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. అంటే అందుకే యేసుప్రభువే అన్నారు ఆ రోజుల్లో, నీవు దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువానిని ఆశించకూడదు, ఇతరుల ఎడల అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని 10 ఆజ్ఞలు చెప్పారు కదండి. సో అంటే నేను ఆర్డర్ కింద నుంచి పైకి వెళ్ళాను, ఎందుకంటే అవన్నీ కూడా ఇతరులకు సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలేమో మనకు దేవుడికి సంబంధించినవి. ఓకేనా? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని, ఏ రూపాన్ని చేసుకుని ఆయన నామాన్ని మరి పూజించకూడదని, విగ్రహార్థం చేయకూడదని, విశ్రాంతి దినాన్ని ఆచరించాలని. మొదటి 4 ఆజ్ఞలు కూడా మరి దేవుడికి సంబంధించినవి. ఇంకా మిగతా ఆజ్ఞలు మనకు, మన పొరుగు వారికి సంబంధించినవి. ఎందుకు ప్రభువు ఆ మాట అన్నారు? ఎందుకు దొంగతనం చేయొద్దన్నారు? ఓకేనండి, అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాన్ని, కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు అనుకుందాం. నువ్వు వెళ్ళిపోయి ఒక్కసారిగా దాన్ని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయావు అనుకోండి, వాళ్ళ కష్టార్జితం అంతా పోయినట్టే. అంటే దాని అర్థము, నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నావు కానీ, నీ యొక్క అవసరాలు తీర్చుకోవాలని కోరుకుంటున్నావు కానీ, నీ పొరుగువాని పట్ల నీకు ప్రేమ లేదు. నీ పొరుగువాడు కలిగి ఉన్న దాన్ని నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోయావు, దొంగతనం చేశావు. అందుకే ఆ దొంగతనమైన, వ్యభిచారమైన, అలాగే అబద్ధ సాక్ష్యం పలకడమైన, పొరుగువారిది ఆశించడమైన, అవన్నీ ఎందుకు? నిన్ను వల్ల నీ పొరుగువారిని నీవు ప్రేమించాలి. సో కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎందుకు మనకి ఇండియాలో ఎందుకు ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయంటే, వేరే కంట్రీస్లో పోలీసు కూడా ఉంటారు అనమాట. మధ్యరాత్రి 12 తర్వాత కూడా సిగ్నల్ ఫాలో అవుతారు అక్కడ. ఇక్కడ మనకి మధ్యాహ్నం పోలీస్ పక్కన, ట్రాఫిక్ సిగ్నల్ పక్కన ఉన్నా కూడా వెళ్ళిపోతుంటారు కదండి, వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిపోతుంటాయి. ఎందుకంటే పొరుగువాని పట్ల ఎవరికి ప్రేమ లేదు. ఫస్ట్ నేను వెళ్ళిపోవాలి. ఎవరు పక్కన గురించి ఎవరికి పట్టించుకునే టైం ఈ రోజులు ఎవరికి లేదు. పొరుగువాన్ని ప్రేమించేంత టైం ఎవరికి లేదు. ఫస్ట్ నేను వెళ్ళిపోవాలి, అంటే నాది, నా పని అవ్వాలి. స్వార్థం కదండి. సో అందుకే ఆ స్వార్థం వల్ల మరి ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఆలోచించండి అసలు ఎందుకు వాళ్ళు యాక్సిడెంట్స్ కూడా, ఎందుకంటే అంతే సింపుల్, బేసిక్ ప్రిన్సిపల్ అదేనండి. ఎప్పుడైతే మన పొరుగువాన్ని మనం ప్రేమించడం ఫెయిల్ అవుతామో అక్కడ అన్ని అనర్థాలే. చాలా విషయాలు అందులో ఉన్నాయండి. సో అయితే ఇక్కడ ఆయన చెప్తున్నట్టుగా పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పిన ఆ ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం మీరు పాటించాలంటే సింపుల్, మన పొరుగువాన్ని మరి మనం ప్రేమించాలి. అందుకే యేసుప్రభువు వారు ఆ 10 ఆజ్ఞలు తీసుకుని మళ్ళీ 2 ఆజ్ఞలుగా మార్చారు కొత్త నిబంధనలో. అది మీకు చెప్పాను. మొట్టమొదటిగా నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీవు ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అంటే ఈ రెండు నువ్వు చేస్తూ ఉంటే దాని అర్థం ఏంటి? నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావు అని అర్థము. ధర్మశాస్త్రం అంటే దేవుని మాట, దేవుని వాక్యం. అంటే నువ్వు దేవుడు చెప్పిన మాటలు, ఆజ్ఞలు అనుసరిస్తున్నావు అంటే ఇక ఆయనకు విధేయుడుగా నీవు ఉన్నావు, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావు, ఇక ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు, ఆయన ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు అని అర్థం. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అనేది చాలా ప్రాముఖ్యం. అది మనం చేసినప్పుడే తప్పకుండా మరి మనం యేసు ప్రభు యొక్క ప్రేమను కూడా చూపించగలుగుతాం. ఒకసారి 1 యోహాను పత్రిక వద్దామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. చాలండి. మొదటి నుంచి మనం వింటుంది వర్తమానం కూడా ఇదే. ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. అంటే దేవుడు ఈ భూమి మీద సంఘాన్ని పెట్టిన తర్వాత
మరి దేవుడు ఇంకా అప్పటి నుంచి చెప్తా, అప్పుడే కాదు వాస్తవం చెప్పాలంటే మనకి పాత నిబంధనలోనే మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దానికి మాదిరి ఏంటో మీకు చెప్పేది అపోస్తుల కార్యంలో ఆదిమ సంఘము మంచి మాదిరి అండి ఆ విషయంలో. ఎందుకంటే మరి వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఎలా ప్రేమించుకున్నారంటే ఏదో మాటలు చెప్పి పర్వాలేదు మేము మీకు తోడుకున్నామని కూడా మాటల్లో కాదు, క్రియారూపంలో చేశారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా అమ్మి చెప్పాలంటే ఎంతో రిస్క్ తీసుకుని, ఆ రిస్క్ మనం చేయగలమండి ఈ రోజుల్లో? చేయలేదు. రైట్. సో కాబట్టి మనం ఇంకా పోగు చేసుకోవాలని చూస్తాం కానీ ఓకేనండి, దాన్ని అమ్మేసి మరి పంచిపేటలు ఎవరు ఆలోచిస్తారని ఎవరు ఆలోచించారు కదండి. సో అయితే వాళ్ళు అలా ఆలోచించారు, వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. అంటే వాళ్ళకి రిస్క్ చెప్పాలంటే ఆ ఆస్తినంతా అమ్మి తీసుకొచ్చి అక్కడ పెడితే మరి అది వాళ్ళకు రావచ్చు, వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు కదండి. చెప్పాలంటే వాళ్ళ లైఫ్నే రిస్క్ తీసుకుంటూ ఉన్నారు. మొత్తం ఆ తీసుకొచ్చి అక్కడ పెట్టి మందిరంలో పెట్టి అపోస్తలులకు దాన్ని ఇచ్చి ఒక కామన్ ప్రాపర్టీగా దాన్ని వాళ్ళు ట్రీట్ చేసి ఇక ఎవరికి ఏ కష్టం వస్తే అందులో నుంచి దాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ సమిష్టిగా కలిసిమెలిసి వాళ్ళు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అనుకున్నాను దాని గురించి ఆలోచించినప్పుడు మరి వాళ్ళకి సమస్యలు వచ్చి ఉంటాయి కదా. మరి ఇదిగో నేను ఇంత ఇచ్చాను, వాళ్ళకి అంత వెళ్ళిపోయింది, నాకేం రాలేదు. ఓకేనా, నథింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇంకా అది మాది కాదు, ఇది ఇంకా మనది. అప్పుడు ఏం జరిగి ఉండొచ్చు? ప్రాక్టికల్గా మొత్తం అంతా అయిపోయింది అనుకోండి, అందరితో పాటు వీళ్ళు కష్టపడ్డారు. లేదు అంత ఉందనుకోండి, అందరితో పాటు వీళ్ళు కూడా చక్కగా ఫోన్ చేశారు. సో అంటే కష్టమైన నష్టమైన కలిసే వాళ్ళు పంచుకున్నారు. కష్టమైన ఆకలైన ఆనందమైన కలిసే పంచుకున్నారు. ఎంత అర్థవంతంగా ఉంది కదండి కదా. కష్టమే అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? మనకు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు కదా ఒకరినొకరు ప్రేమించాలి అని వాళ్ళు ఇంకా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక దేవుని మాట చాలా సీరియస్గా దేవుని యొక్క మాటను తీసుకొని ఇక ఒక 10 అడుగులు ముందుకేసి ఆ పని చేయగలిగారు. ఏ పని? వాళ్ళకున్న ఆస్తిని అంత అమ్మి వచ్చిన సొమ్మంతా కూడా తీసుకొని వచ్చి అక్కడ మందిరంలో పెట్టి ఒక నిధిలాగా పెట్టి ఉమ్మడి ఆస్తిలాగా భావిస్తూ ఇంకా వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా అది మాది కాదని అనుకున్నారు అంతే. ఆ రీతిగా వాళ్ళు దేవుని ప్రేమను చూపించారు. ఇదే అధ్యాయం 23వ వాక్యం చదవండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని అదండి ఒకరినొకరు మీరు కూడా ప్రేమించాలి, అది ఆయన యొక్క ఆజ్ఞ. ఇదే విషయం మనము 4వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా చదవండి. చాలండి. ఇప్పుడు మీరు అనొచ్చు, అసలు ఎందుకంటే మనం ప్రేమించాలి, ఎందుకంటే అంత రిస్క్ తీసుకుని కూడా మనం ప్రేమించాలా, అంతగా మన ఆస్తులమ్మి కూడా ఇతరులను ప్రేమించాలా? ఓకే, అసలు ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? లవ్ వన్ అనదర్, మీరు ఒకరినొకరు ప్రేమించండి ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే దేవుడు ప్రేమ స్వరూపి. కింద ఫుట్ నోట్స్ లో ఉంటుంది ఏమన్నా, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఎందుకు మనము ఆ ప్రేమ కలిగి ఉండాలంటే బికాస్ గాడ్ ఈజ్ లవ్, రైట్? బికాస్ గాడ్ ఈజ్ లవ్, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ గాడ్. సో ఆయన మనం అనుసరిస్తున్నాం, వెంబడిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన వలె మనం ఉండాలి, అంతే కదండి. మన దేవుడు వలె మనం ఉండాలి. మీరు ఎవరో తెలుసుకోవాలంటే మీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మీ దేవుడు ప్రేమలవాడు కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రేమ కలవారుగానే ఉంటారు. అదే మీ దేవుడు ఇప్పుడు కూడా చేతులు కత్తి పట్టుకొని ఇలా భయంకరంగా కనిపించే ఒక వికృత రూపం ఆకారంగా ఉండి ఎవరు కనబడితే వాళ్ళు చంపేసి దేవుడుగా మీ దేవుడు ఉన్నాడు అనుకోండి, మీరు కూడా ఎలా తయారవుతారు? మీరు కూడా ముక్కోపిగా తయారవుతారు, షార్ట్ టెంపర్డ్గా తయారవుతారు, క్రూరంగా తయారవుతారు. ఇతరులు ఎప్పుడు ద్వేషించాలని మీరు కూడా కోరుకుంటారు, ఇతరులు చంపాలని మీరు కూడా కోరుకుంటారు. మనం కొన్ని దేవతలు చూస్తున్నప్పుడు కదండి, వాళ్ళ చేతుల్లో ఓకేనండి మరి ఖడ్గాలు, మరొక చేత్తో నరికి వేసిన తల మీరు చూశారనుకోండి. ఓకే, అంటే వాళ్ళు అనుసరించేది ఆ దేవుణ్ణి, వాళ్ళు మొక్కేది ఆ దేవతని, వాళ్ళు వెంబడించేది ఆ దేవతని. కాబట్టి ఆటోమేటిక్గా
ఆ దేవతలను గుణగణాలే వాళ్ళు కూడా కలిగి జీవిస్తారు. రైట్. ఇప్పుడు మరి మన దేవుడేమో, మన దేవుడు ప్రేమ స్వరూపి, అక్కడే వ్రాయబడింది. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా తన జీవిత కాలం అంతా కూడా ప్రేమ కలిగి జీవించాడు, ప్రేమనే చూపించాడు. శత్రువులకు సైతం ఆయన ప్రేమ చూపించాడు అని, కొత్త వాళ్ళకు సైతం ప్రేమ చూపించాడు. ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమ చూపించాడు. మరి వాళ్ళకి అర్హత లేకపోయినా, దో దే డోంట్ డిజర్వ్ టు బి లవ్, హీ స్టిల్ షోడ్ లవ్. వాళ్ళకి అర్హత లేదు, యోగ్యత లేదు. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి అసలు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళు మన ప్రేమకు అర్హులు కాదు. అయినా కూడా మనం వాళ్ళు ఏం చేయాలండి? ప్రేమించాల్సిందే. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమించే ప్రతివాడు చూడండి ఎవరంట? దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. నీవు ఒక వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉన్నావంటే, వారు నీ ప్రేమకు అర్హులు కాకపోయినప్పుడు కూడా నీవు ప్రేమిస్తూ ఉన్నప్పుడు కూడా దాని అర్థం ఏంటంటే, నీవు దేవుని మూలంగా పుట్టిన వాడవు, అలాగే నీవు దేవుని ఎరిగిన వ్యక్తివి అని అర్థం. సో కాబట్టి ఆ రోజున గ్లాడిస్ స్టెయిన్స్ అలాగున మాట్లాడింది అంటే, తన భర్తని, 2 కుమారుల్ని చాలా దారుణంగా చంపివేసిన వాళ్ళని క్షమించింది అంటే దాని అర్థం ఆమె దేవుని మూలంగా పుట్టింది. ఆమె దేవుని కుమార్తె, దేవుని బిడ్డ. తర్వాత ఆమె దేవుని ఎరిగిన వ్యక్తి. అందుకే దేవుని ఎరిగిన వ్యక్తి కాబట్టే ఆ ప్రేమ చూపించగలిగింది. అంటే దాని అర్థం దేవుని నిజంగా ఎరగని వాళ్ళు ప్రేమ చూపించలేరు. నిజముగా దేవుని మూలంగా పుట్టని వాళ్ళు దేవుని ప్రేమ చూపించలేరు. నిజంగా దేవునిలో తిరిగి జన్మించిన వాళ్ళు మాత్రమే, ఆయన్ని వ్యక్తిగతంగా ఎరిగిన వాళ్ళు మాత్రమే ఆ ప్రేమ చూపించగలరు. ఏ ప్రేమ? దేవుడు చూపించేటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? కొన్ని విషయాలు మీకు చూపించి ఇక మనం ముగింపులోకి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయానికి వద్దామండి. ఈ అధ్యాయం అంతా ప్రేమ గురించే పౌలు గారు మాట్లాడుతున్నారు. 4వ వాక్యం నుంచి చదవండి. ఇప్పుడు మనలో నిజంగా ప్రేమ అనేది కనుక ఉంటే ఇది ఎలా వ్యక్తపరచబడుతుంది మన అనుదిన జీవితాల్లో? ప్రాక్టికల్గా, రియల్గా అది ఎలా బయటికి డెమాన్స్ట్రేట్ అవుతుందో చూద్దాం. ప్రేమ దీర్ఘశాంతం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చాలండి, దగ్గర మేబీ 10 వరకు ఉన్నట్టున్నాయేమో కదా. నిజంగా మరి మనము ప్రేమ కలిగి ఉంటే ఇక ఎలా ఉంటాం అంటే, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, రైట్? ఇంట్లో కానీ బయట అయినా, మీరు పనిచేసే స్థలంలోనైనా ఎలా ఉంటుందంటే, ప్రేమ కలిగి ఉంటే దీర్ఘకాలము సహించును. అంటే ప్రేమ దీర్ఘకాలం ఏం చేస్తుందండి? సహిస్తుంది. అంటే ఇతరులు మనం ఏం చేయాలండి? సహించేవారుగా మనం ఉండాలి. ఇతరుల్ని సహించాలి. మరి కష్టమే కదండి. మన పిల్లల్ని మనం కొన్నిసార్లు సహించలేము, లేకపోతే మన ఇంటి వాళ్ళని మనం సహించలేము. ఎందుకంటే అంతగా వాళ్ళు మనల్ని విసిగిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, గాయపెడుతున్నప్పుడు మరి సహించడం కష్టమే. అయితే దానికి కూడా బైబిల్ చెప్తుంది, మీరు ఒకరినొకరు సహించాలి. ఏం చేయాలి? ఒకరినొకరు సహించాలి. ఎంతకాలము? అక్కడే ఉంది. ఎంతకాలం సహించాలండి? 1-2 సార్లు కాదు, దీర్ఘకాలము సహించాలి. సో కాబట్టి మనలో నిజంగా దేవుని ప్రేమ ఉంటే ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామండి? సహిస్తాం, ఇతరుల్ని సహిస్తాం. 2వ లక్షణం ఏముందండి? నిజంగా ప్రేమ ఉంటే ఏం చూపిస్తామండి? దయ చూపిస్తాం, రైట్? సో మనలో దయ, రైట్, అది మాటలోను క్రియలోను రెండింటిలో కూడా కనబడాలి. సో దయ అనేది మన మాటలోను దయ, అలాగే క్రియలోను కూడా దయ అనేది మనం కలిగి ఉండాలి. 3వది మత్సరపడదు. సో మత్సరము, అసూయ, ఈర్ష, ఓకే, ద్వేషము అనేవి ఇంకా మనలో ఉండవు. ఇంకా ప్రేమ ఉన్నప్పుడు వేడికి ఇంకా తావులేదు. సో అది ఒక్కటి లేనప్పుడు ఇంక ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా కదండి. సో అందుకే ఆ ఒక్కటి మనం సంపాదించుకోగలిగితే, ఆ ఒక్కటి మన జీవితాలు కలిగి ఉంటే ఇక వేటికి కూడా మనకి ఇంకా అవకాశం లేకుండా ఉంటుంది.
సో కాబట్టి ఇంకా మనలో ఆ అసూయ కానీ, ద్వేష కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, కక్షలు అవి ఉండవు. నెక్స్ట్ అండి, దేవుని ప్రేమ ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామండి? ఎలా ప్రవర్తించము? డంబముగా ప్రవర్తింపదు. డంబముగా అంటే మీరు కొంతమందితో మాట్లాడితే తెలిసిపోతాయి వాళ్ళ మాటలు, డంబపు మాటలు కదండి, చాలా డంబముగా మాట్లాడుతుంటారు. ఓకేనండి, అంటే వాళ్ళ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది తెలుసని, ఇది తెలుసని, వాళ్ళు అలాగనే, వాళ్ళకి ఇలాగ, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది అన్నట్టుగా కొంతమందితో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే మీరు తెలిసిపోతుంది వాళ్ళ మాటల్లో వీళ్ళు డంబంగా మాట్లాడుతున్నారు. ఓకేనండి, సో అందులో అతిశయం ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారపు మాటలు ఉంటాయి, ఎదుటి వాళ్ళని తోలనాడే స్వభావం ఉంటుంది, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే స్వభావం ఉంటుంది. వీళ్ళని ఎక్కువ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తున్నారని అర్థం. అవన్నీ మీకు కనిపిస్తాయి, రైట్? సో అయితే మనలో దేవుని ప్రేమ ఉంటే మనము డంబముగా మాట్లాడం. మరి ఎలా ఉంటాం? అక్కడే ఉంది నెక్స్ట్, ఉప్పొంగం. అంటే మనం ఇంకా అతిశయంగా, డంబంగా మనం ఇంకా మాట్లాడడం, గొప్ప గొప్పలు ఏదో చెప్పుకొని మనకి ఓకేనండి, మనకున్నా కూడా దాని గురించి మరి మనం చెప్పుకోం కదండి. మనకున్నా దాని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలని ఉద్దేశంతో చెప్పుకోం. ఆ విషయంలో మనం సింపుల్గానే ఉంటాం. నెక్స్ట్ అండి, ప్రేమ ఉంటే అమర్యాదగా నడుచుకోము. కాబట్టి ఎదుటి వ్యక్తి మనలో ఒక మాట అమర్యాదతో మాట్లాడుతున్నా మనమైతే అమర్యాదగా నడుచుకోం. మనమైతే వాళ్ళు కూడా మర్యాద ఇచ్చే మాట్లాడతాం. ఓకేనండి, వాళ్ళు మన మర్యాదకు నోచుకోరు, మర్యాద ఇవ్వడానికి వాళ్ళు అర్హులు కూడా కాదు, అయినా కూడా మరి మనము దేవుని ప్రేమను బట్టి మర్యాదను ఇస్తాం. నెక్స్ట్ అండి, స్వప్రయోజనం. అంటే నాకేంటి లాభం, ఇందులో నాకేంటి లాభం, నాకేం వస్తుంది. ఓకేనండి, స్వార్థం. అందుకే మీకు చెప్పాను. సో మనలో చాలా శాతము స్వార్థం ఉంటుంది. ఒక పని చేయాలన్నా, ఓకేనండి, ఒకరితో స్నేహం చేయాలన్నా స్వార్థం. మనకి లాభం ఏంటి, నాకేమొస్తుంది. సో అయితే ప్రేమ ఉంటే స్వార్థం ఉండదు. తర్వాత అండి, త్వరగా కోపపడదు. నెక్స్ట్, అపకారం మనసులో ఉంచుకోదండి. ఎవరైనా అపకారం చేస్తే, కీడు చేస్తే ఇంకెప్పుడు కూడా వాళ్ళు ఆ టైంలో ఇదిగోండి ఇలాగని కొంతమంది చూస్తారండి, మాట్లాడుతుంటే చెప్తుంటారు అన్నమాట, ఇదిగో 10 సంవత్సరాలైనా ఓకేనా ఒకరు చేస్తున్నటువంటి ఆ కీడుని ఇంకా మనసులోనే ఉంచుకొని ఇంకా దాన్ని ధ్యానిస్తూనే ఉంటారు. ధ్యానించి వాళ్ళ మీద ఇంకా ద్వేషం, పగ పెంచుకొని, ఇదిగోండి పలానా సంవత్సరంలో పలాని వాళ్ళను ఇలా అన్నారండి, ఇలా చేస్తే ఈ కీడు చేశారండి. 10 సంవత్సరాలైనా ఇంకా ఆ కీడుని వాళ్ళు ఇంకా మనసులోని పెట్టుకొని బాధపడుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళని ఇంకా క్షమించలేదని అర్థం. క్షమిస్తే ఫ్రీ అయిపోతాం, ఏ టెన్షన్ ఉండదు, ఇంకా బీపీలు కూడా రావు. క్షమించలేదు కాబట్టి ఇంకా అది మనసులోని పెట్టుకొని ఇంకా దాన్ని ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూ ధ్యానించుకుంటూ వాళ్ళ మీద ఇంకా ఈర్ష, ద్వేష, పగ ఇంకా పెరుగుతూనే ఉంది. ఓకే, అయితే నిజమైన ప్రేమ ఉంటే ఎవరన్నా సరే నిజంగా మనం కీడు చేస్తాం, మనం ఏం చేస్తామండి? ముందే చెప్పాను మీకు, మనం వారిని క్షమిస్తాం. ఇంకా మనం ఒకసారి క్షమించి వేసామంటే ఇంకా నువ్వు ఫ్రీ అయిపోతావు. నీకు ఇంకా మైండ్లో ఇంకా ఇన్సిడెంట్ ఉండదు, ఆ పర్సన్ ఇంకా ఉండరు. ఓకే, నీకు టెన్షన్ రావడానికి. నెక్స్ట్, రైట్, సత్యమందే సంతోషిస్తావు. నెక్స్ట్ అండి, అన్నింటినీ తాలుకుంటావు, సహిస్తావు. ఫుట్ నోట్స్ లో కప్పును, అన్నింటినీ నమ్మును, నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అదండి. సో ఓర్చుకోవడం, సహించడం, క్షమించడం, మర్యాదగా ప్రవర్తించడం చాలా ఉన్నాయి కదండి ఇందులో. సో ఇవన్నీ ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే నిజంగా దేవుని ప్రేమ మనలో కలిగి ఉంటే అవి ఆటోమేటిక్గా మన లైఫ్లో నుంచి ప్రాక్టికల్గా మన డే టు డే లైఫ్లో, మన అందరి జీవితంలో, మన ఇంటిలోనైనా, మనం చదువుకునే స్థలంలోనైనా, మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే స్థలంలోనైనా, బయటకు వెళ్ళినా, పరిచయస్తులైనా అపరిచయస్తులైనా ఎవరి మధ్యకైనా కూడా ఇటువంటి లక్షణాలు మరి మనం చూపించగలం. ఆ రోజున ఆ అపోస్తల కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆదిమ సంఘం అయితే ఇటువంటి లక్షణాలు కలిగి వాళ్ళు జీవించారు. ప్రభు కూడా అదే వారి నుంచి కోరుకున్నారు, ప్రభు కూడా అదే వారి నుంచి ఆశించారు. కాబట్టి ఈ ఒకరినొకరు ప్రేమించుకొనుడి అనే ఒక మాట చాలా అర్థవంతమైన మాట. ఇలాంటివి మనకు చాలా 100కు పైగా ఉన్నాయి. అంటే ఒకరినొకరు ఏం చేయాలి,
వీలైతే మరి అప్పుడప్పుడు కొన్ని వీటిని మరి మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే సంఘముగా మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి, రైట్? ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలో అది ఖచ్చితంగా సంఘంగా మరి మనము తెలుసుకోవాలి. వాక్యంలో ఏం చెబుతుందో అది మనకు అవగాహన రావాలి. లేదు ఆదిమ సంఘం, ది అర్లీ చర్చ్, ద ఫస్ట్ చర్చ్, బైబిల్లో ఉన్నటువంటి ఆదిమ సంఘం అసలు ఎలా జీవించారో అది మనం తెలుసుకోవాలి. లేదు యేసయ్య అసలు మనకి ఏం చెప్పారు, సంఘంగా విశ్వాస సమాజంగా మనం ఎలా ఉండాలో దేవుడు ఏం చెబుతున్నాడో అది మనం తెలుసుకున్నప్పుడు ఇక తప్పకుండా ఏం జరుగుతుందంటే మనం కూడా ఇంకా అలాగే ప్రవర్తించడానికి మనం కూడా దేవుని సహాయాన్ని అడగాలి. నేను చెప్పాను ఇది కష్టమే కదండి. మరి అన్నిసార్లు సహించాలంటే, అన్నిసార్లు భరించాలంటే, అన్నిసార్లు క్షమించాలంటే మనుషులుగా మీకైనా నాకైనా కష్టమే. మనందరూ మనుషులే కాబట్టి. అయితే మనలో దేవుడు తన ప్రేమను ఆయన కుమ్మరించాడు. మొదటిగా అక్కడ మనం చదువుకున్నాం, యాక్చువల్గా మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మరి మనం ఇతరులని ప్రేమించగలం. దేవుడు మనకు ప్రేమ చూపించాడు కదమ్మా, మన పాపాన్ని క్షమించాడు కదండి. మన విషయంలో ఈ రోజు కూడా ఆయన సహిస్తూ భరిస్తున్నాడా లేదా? మనల్ని పూర్తిగా రిజెక్ట్ చేశాడు దేవుడు? నో, నువ్వు ఇలా చేసావు కాబట్టి నో వెళ్ళిపో అని దేవుడు అన్నాడా? ఆహా, నువ్వు అలా చేసిన ఆయన ఏం చేస్తున్నాడు? సహిస్తూ ఉన్నాడు, నిన్ను భరిస్తూ ఉన్నాడు. మనల్ని భరించడం చాలా కష్టం దేవుడికి, మనల్ని సహించడం చాలా కష్టం దేవుడికి. ఎందుకంటే చాలాసార్లు మరి మనం ఆయన్ని గాయపెడుతూ, ఆయన మాట వినకుండా, ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పిన దానికి ఆపోజిట్గా మనం చూస్తూ వెళ్తున్నాం కాబట్టి మనల్ని సహించడం, మనల్ని భరించడం దేవుడికి చాలా కష్టం అండి. అయినా కూడా ఆయన మరి మనల్ని ప్రతిరోజు కూడా సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, క్షమిస్తున్నాడు, మనల్ని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆయనే మాదిరి. కాబట్టి అది తీసుకుని మనం ఏం చేయాలండి? ఒకరి ఎడల మరి ఒకరు, వన్ అనదర్. సో లవ్ వన్ అనదర్. సో ఆ దైవికమైన ప్రేమతో మరి మనము ఒకరినొకరు ప్రేమించడము మరి మనం నేర్చుకోవాలి. అది ఆయనే మనకు సహాయం చేయాలని ఈరోజు అడుగుదాం. మన వల్ల కాకపోవచ్చు, ఇది మనకు అన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మీకైతే ఇట్స్ ఇంపాసిబుల్ అని కూడా మీకు అనిపించవచ్చు. అయినా కూడా దేవుడు సహాయం చేస్తే అది మనకు సాధ్యమే కదండి. ఎస్, తప్పకుండా దేవుడు సహాయం చేస్తే అది సాధ్యం అవుతుంది, అసాధ్యమైతే కాదు, రైట్? సో అందుకే మీకు కొంతమంది గురించి చెప్పినప్పుడు ఎలా వాళ్ళ జీవితాల్లో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏ రీతిగా ఇతరుల్ని క్షమించగలిగారు, లేక ప్రేమించగలిగారు దేవుని ప్రేమను బట్టి. అంతే కదండి, మనల్ని బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి మనం ఇతరుల్ని క్షమించగలము. ఎస్, వీ కెన్ లవ్ వన్ అనదర్ ఆర్ వీ కెన్ లవ్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్. బికాస్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని, దేవుడు ప్రేమ స్వరూపి అని, ఆయన మొదట మనల్ని ప్రేమించాడని, ఆయన మనల్ని క్షమించాడని, ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగి జీవిస్తూ ఉన్నాడని, ఆయన మనల్ని ప్రతిరోజు సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, మన ఎడల దీర్ఘశాంతం కలిగి మనం ఇంకనూ మారాలని ఆయన కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అదే ఆజ్ఞ మనకు కూడా దేవుడు ఇచ్చారు, లవ్ వన్ అనదర్. ఇప్పుడు సంఘంగా మన బాధ్యత ఏంటో ఈ రోజున దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసులను ఒకరి ఎడల ఒకరు మరి మనము ప్రేమ కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకరిని మరొకరు క్షమించవాలని దేవుడు కోరుతూ ఉన్నారు. ఒకవేళ మనం ఇంతవరకు అలా చేయకుండా ఉన్నట్లయితే, ఇతరులని లేక విశ్వాసులను, తోటి విశ్వాసులను క్షమించలేని స్థితిలో ఉంటే ఇప్పుడే మనం దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఆ విషయంలో దేవా, నేను ఇతరులను లేక నా తోటి విశ్వాసులను ఫలానా విషయంలో ఫలానా వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి, ఈ నా పాపమును క్షమించుము తండ్రి, ఈ విషయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను తండ్రి, ఇక నుంచైనా నాకు మీ మనసు దయచేయము తండ్రి, ప్రేమించే మనసు, క్షమించే మనసు మీరు నాకు దయచేయము తండ్రి. ఈరోజు మనం కొన్ని విషయాలు విన్నామండి. నిజంగా ఆ దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం ఏం చేస్తామో, ప్రాక్టికల్గా ఎలా జీవిస్తామో, ఎలా ప్రవర్తిస్తామో కూడా చూచాం. ప్రేమను కలిగి ఉన్నప్పుడు దీర్ఘకాలం మరి మనం సహిస్తామని, దయ చూపించే వారిగా ఉంటామని, మత్సర పడకుండా ఉంటామని, డంబముగా ప్రవర్తించకుండా, ఉప్పొంగకుండా ఉంటామని, అమర్యాదగా నడుచుకోమని, స్వప్రయోజనమును మనసులో ఉంచుకొనదని, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించునని,
అన్నిటినీ తాలుకొనునని, అన్నిటినీ నమ్మునని, అన్నిటినీ నిరీక్షించునని, అన్నిటినీ ఓర్చుకొనును అని దేవుని ప్రేమ యొక్క లక్షణాలు ఈరోజు మనము ధ్యానం చేశాం. అంటే ఒక వ్యక్తి దేవుని ప్రేమ నిజంగా లోపల కలిగి ఉంటే ఇక బయట ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా నడుచుకుంటాడో తన అనుదిన జీవితంలో ఈ విషయాలు ప్రాక్టికల్ గా మన ముందు దేవుడు ఈరోజు కొన్ని విషయాలు పెడుతుండగా మనం ఎలా స్పందించాలి? దేవుని సహాయాన్ని అడుగుదామా? దేవుని కృపను కోరుకుందాము. మనం కూడా ఒకరి ఎడల ఒకరు దైవికమైన ప్రేమ, ఆ అగాపే లవ్ అని పిలుస్తాం. దేవుని ప్రేమ అదే నిజమైన నిస్వార్థమైన ప్రేమ. అదే అటువంటి దైవికమైన ప్రేమను మనము సంఘము ఎడల, ఒకరి ఎడల మరి ఒకరు కలిగి ఉండుటకు ప్రభువే మనకు సహాయం చేయాలని మరి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ గల తండ్రి, యేసయ్యా ప్రేమ స్వరూపి అయినటువంటి యేసయ్యా, ప్రేమకు ఆధారభూతుడా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజున మరి ఈ భూమి మీద సంఘాన్ని మీరు ఏర్పాటు చేశారు. మరి సంఘం ఎలా నడుచుకోవాలో కూడా ఎన్నో సూచనలు మీరు చేసి ఉన్నారు. అందులో అయ్యా ఒకటి లేక రెండు ఈరోజు మేము ధ్యానించాం ప్రభువా. లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకొనుడి, దేవుని ప్రేమ కలిగి ఉండుడి అని ప్రభువా మీరు తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా ఇది ఒక ఆజ్ఞగా కూడా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అంటే మేము దాన్ని తప్పకుండా అనుసరించాలని, పాటించాలని, అలా నడుచుకోవాలని, దేవుని ప్రేమ కలిగి మేము నడుచుకోవాలని ప్రభువా, మా మాట ఎందైనా మా క్రియల్లోనైనా తండ్రి అయ్యా మేము దేవుని ప్రేమను కలిగి ఉండి ఆ దేవుని ప్రేమను చూపించాలని మీరు కోరుతూ ఉన్నారు ప్రభువా. ఇక ఎలాగ దేవుని ప్రేమ కలిగి ఉంటే అయినా మేము అన్నిటినీ సహించేవారిగా ఉంటామో, దయ చూపించేవారిగా ఉంటామో, మత్సరపడక డంబముగా అమర్యాదగా ప్రవర్తించకుండా, ఉప్పొంగకుండా, స్వప్రయోజనం చూచుకోనకుండా, అయ్యా త్వరగా కోపపడకుండా, అపకార మనసులో ఉంచుకోనకుండా మరి తండ్రి అన్నిటినీ సహించి భరించి తాలుకొని దేవుని ప్రేమను ఇతరులకు చూపించేవారిగా ఉంటామో తండ్రి, అది మీరు మాట్లాడి ఉన్నారు. కాబట్టి మేము అలా నడుచుకోవడానికి మా అందరికీ మీరే సహాయం దయచేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.